మరి అందును బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మెయిన్ ఈ దినం దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభి వందనాలు తెలియజేసుకున్నానండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సర్వాధికారి అయిన దేవాతి దేవుడు సర్వ సృష్టికి కారణ సంభూతుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మన జీవిత దిశలను మారుస్తూ మార్పు చెందిస్తూ తనకిష్టం వచ్చినట్లుగా జరిగిస్తున్న దేవాతి దేవునికి మహిమ కలుగు రీతిగా మీ రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభునామానికి స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 దేవునికి మహిమ కలుగును గాక. వాక్య నిమిత్తము చక్కగా ప్రార్థన చేసిన సహోదరికి నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ దినం మరి దేవుని సన్నిధిలో చక్కగా ఈ దినం మన కుటుంబాలకు అవసరమైనటువంటి చక్కటి మాటలు మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి సంఘమును ప్రేమించి మరి ఏ దినమునకు ఏ మాట అవసరమో దానిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ప్రతి ఆదివారం మనం నూతనమైనటువంటి వాక్కుల చేత దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన ఆత్మీయ జీవితాలను నింపుతున్నాడు. ప్రత్యేకంగా ఈ యొక్క ఆఖరి ఆదివారం, నెల మాసంలో ఆఖరి ఆదివారం దేవుడు ఒక ప్రతిష్ఠితమైనటువంటి దినముగా దీన్ని ఏర్పాటు చేసి మన కుటుంబాలకు వ్యక్తిగతంగా ఒక్కొక్కరి కుటుంబాలకు అవసరమైన దానిని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. మరి ఆయా రోజుల్లో దేవుడు ఆయా కాలమందు ఏ వర్తమానాలను మనకు అందించాడో వాటన్నిటిని బట్టి మన కుటుంబాలను, మన బిడ్డలను మనం సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఒక ప్రతిష్టాత్మకమైన జనముగా మనం ఉండాలి. ఎందుకంటే తల్లి ప్రార్థనా పరురాలయుండి బిడ్డలు లోక వ్యసనాలతో బంధింపబడడం అది దేవుని చిత్తము కాదు. లేకపోతే బిడ్డలు ప్రార్థనా పరులయుండి తల్లిదండ్రులు లోక వ్యసనాలతో బంధించబడడం దేవుని చిత్తము కాదు. దేవుడు ప్రణాళిక ఆదిలోనే మరి సృష్టి ఆరంభమునకు ముందే ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక జనాంగము దేవుని యొక్క ప్రజలుగా ఉండాలని దేవుడు ఉద్దేశించుకున్నాడు. అందుకే భూమి మీద మానవుడి తయారు చేసిన తర్వాత ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు ఆయన. ఎందుకు మంచిది కాదంటే భూమి మీద ప్రతి జీవికి సహాయం, తోటి సహాయం ఉంది, సాటి అయిన సహాయం ఉంది. కానీ మానవుడు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. మరి దేవుని సృష్టిలో అత్యద్భుతమైనటువంటి సృష్టి ఏదంటే మానవుడే. అత్యద్భుతమైనటువంటి నిర్మాణం ఎవరంటే మానవుడే. ప్రతి దానిని ఆయన నోటి మాట ద్వారా సృష్టిస్తే మానవుడిని మాత్రం ఆయన పోలిక చొప్పున, ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన గుణగణాల చొప్పున మానవుణ్ణి కలగజేసిన మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎరిగిన దేవుడు సాటి అయిన సహాయాన్ని కలగజేశాడు. ఆనాడే దేవుడు కుటుంబానికి మూల పునాది అక్కడే వేశాడు. ఆ పునాది అక్కడి నుంచే ప్రారంభమైనది. దేవుని ఉద్దేశం ఒంటరిగా ఉండటం మంచిది కాదు. దేవుని ఉద్దేశం విడివిడిగా ఉండటం మంచిది కాదు. వారు ఏకపరచబడాలి, వారిలో నుండి అనేకులు రావాలి అని దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం ద్వారానే దేవుడు మానవుని కలగజేసి మానవునికి సాటి అయిన సహాయమునిచ్చి, ఇచ్చిన దేవుడే సంతానాన్ని కలగజేసి, సంతానం ఇచ్చిన దేవుడే నీ నుండి కోరుకునేది లేదా నా నుండి కోరుకునేది ఏదైనా ఒకటి ఉందంటే మనము ఆయనను, మన కుటుంబము ఆయనను గణపరిచేలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. భక్తుడైనటువంటి యెహోషువ అంటున్నాడు, మీరు నది అర్ధరిన అమోరీల దేవతలను ఎవరైనా మీరు ఆరాధించాలనుకుంటే మీ ఇష్టం అది. నేనైతే, నా కుటుంబం అయితే, అసలు నా కుటుంబపు ఉద్దేశమే, నా ఉద్దేశమే, నన్ను పంపిన వాని ఉద్దేశమే అదే. నా కుటుంబముతో సహా నా దేవుడైన యెహోవాను మేము సేవించాలి, ఆయనను మాత్రమే సేవించాలి, ఆయనను మాత్రమే మేము గణపరచాలి, ఆయనను మాత్రమే మేము కీర్తించాలి అని మేము ఒక ఉద్దేశం కలిగి ఉన్నాం. నేటి కాలంలో దేవుడు ఆనాటి కాలంలో ఒక్క యెహోషువ ద్వారా మాత్రమే కాదు, ఈనాటి కాలంలో సంఘంలో ఉన్న మనందరి ద్వారా దేవుడు ఆలోచన కలిగి మన కుటుంబాలను లేదా మన బిడ్డల ద్వారా దేవుడు గణపరచబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే వివాహం చేస్తున్నాడు, అందుకే దేవుడు గర్భఫలం ఇస్తున్నాడు, అందుకే కుమారులను కుమార్తెలను దేవుడు దయచేస్తున్నాడు.
మరి లేని వారి పరిస్థితి ఏంటయ్యా అంటే ఎదురు చూడడమే. దేవుని చిత్తమునకు, దేవుని ఉద్దేశమునకు, దేవుని ఆలోచనకు ఎదురు చూడడమే. దేవుడు మానవుడి ద్వారా ఒక్కొక్క ఆలోచన నెరవేర్చాలని కోరుకుంటూ ఉంటాడు. ఒక్కొక్క ఆలోచనను నెరవేర్చాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. సంసోనును ఎందుకు కలగజేశాడంటే తన బలమును ప్రదర్శించాలనే. అందుకే తన ఆత్మనిచ్చి బలపరిచి దేవుడు ఫిలిస్తీన్ల ఎదుట తన బలాన్ని ప్రదర్శించుకున్నాడు. సొలొమోను ఎందుకు ప్రదర్శించుకున్నాడని, ఎందుకు నిలబెట్టుకున్నాడంటే తన ప్రజలకు ఒక రాజు కావాలి, నడిపించే నాయకుడు కావాలి, అలాగే తన చిత్తాన్ని నెరవేర్చేవాడు కావాలి. అందుకొరకే దేవుడు మరి సౌలుని ఎన్నుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వారిని ఆయా ప్రణాళిక చొప్పున దేవుడు నిర్మించుకున్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో రాయబడినటువంటి మాట, ఆయన ఒక మార్గం గుండా వెళుతూ ఉండగా శిష్యులంటా ఒకరిని చూచి, లేదా పరిసయ్యులు శాస్త్రులు ఆయన చూసి, ఇదిగో వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడ పాపం చేశాడు? వీడిని కన్నవారు ఎవరైనా పాపం చేసినటువంటి విధానాన్ని బట్టి వీడు అవిటివాడిగానో గుడ్డివాడిగానో లేకపోతే అంగవైకల్యముతో పుట్టడానికి గల కారణం ఎవరు పాపం చేశారంటే దేవుడు అంటున్నాడు, ఎవడి పాపం కాదది, ఎవరి పాపం కాదది. నీలో ఏ వైకల్యము కలిగినా, ఏ లోపం కలిగినా అది దేవుని ఘనత కొరకు వాడబడాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఆ కాలమందు దేవుడు ఆ స్థలమందు తన నామాన్ని లేదా తన కార్యాలను లేదా తన గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికి వాని యొక్క అంగవైకల్యం ఉపయోగపడింది. ఈనాడు నీ కుటుంబం కూడా దేవుని యొక్క నామ ఘనత కొరకు లేదా ఆయన నామాన్ని ప్రచురించుట కొరకు నీ కుటుంబం వాడబడుతుందో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనమేదో గొప్పవారమని లేదా మనకేదో తలాంతులున్నాయని దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని సంఘములో నిలపల. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి నేను గణపరచాలని, గణపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. సమూయేలు వద్దకు ఒక ప్రవర్తన పంపించాడు, ఏలీ వద్దకు ఒక ప్రవర్తన పంపించాడు. ఏలీతో అంటున్నాడు, నన్ను గణపరచువాని అంది నిన్ను గణపరచువాడినే నేను గణపరుస్తాను. నన్ను నీవు నీ యాజక ధర్మం బట్టి గణపరుస్తున్నావు గాని నీ కుటుంబం ద్వారా నన్ను గణపరచట్లేదు. ఏలీ, నీ కుటుంబం చూస్తే చిన్నాభిన్నంగా ఉంది. నువ్వు యాజకుడవు, అహరోను సంతతికి నియమించబడిన యాజకత్వం జరిగిస్తున్నటువంటి వాడు. కానీ నీలో ఉండవలసినది యాజక ధర్మం దేవుని ఆలయం మాత్రమే కాదు, దేవుని ఆలయానికి మాత్రమే కాదు, నీ కుటుంబానికి కూడా యాజకత్వం వహించాలి. అంటే యాజకత్వం నీ కుటుంబానికి కూడా రావాలి అంటే నీవు చేస్తున్న భక్తిని బిడ్డలు నేర్చుకోవాలి. నీవు చేస్తున్న భక్తి నీ బిడ్డలకు అబ్బాలి. నీవు చేస్తున్న భక్తి నీ బిడ్డలకు నేర్పించాలి. ఇశ్రాయేలీలతో ద్వితీయోపదేశకాండంలో ఒక చోట రాయబడినటువంటి మాట, ఇశ్రాయేలీలతో చెప్పాడు, నీవు చేయు ఈ కార్యములను నీ పిల్లలు చూచినప్పుడు ఏమిటిది అని అడిగినప్పుడు నీవు వారికి చెప్పాలంట. మనము అన్య దేశంలో బంధింపబడి ఉండగా, ఐగుప్తు దేశంలో బంధింపబడి ఉండగా మన దేవుడైన యెహోవా మనల్ని విడిపించినటువంటి కార్యమును బట్టి, ఇదిగో మన దేవుడైన యెహోవాకు మనం ఇట్టి పనులు చేస్తున్నామని నీ బిడ్డలు అడిగినప్పుడు దాన్ని గూర్చి వివరించి చెప్పేటట్లుగా నువ్వేం చేయాలో తెలుసా? నీ బిడ్డల కన్నుల ఎదుట నీవు ఈ కార్యములను చేయమని ద్వితీయోపదేశకాండంలో రాయబడినటువంటి ఆ విఫరెన్స్లు కొంచెం ఏమండి చెప్పడానికి వీలు లేకుండా నేను రాసుకోలేకపోయాను, క్షమించండి. అవసరమైతే మరలా చెప్తాను. ఏమంటున్నాడంటే నీ బిడ్డలు దాన్ని చూడాలి, చూసి నేర్చుకోవాలి, అడగాలి నిన్ను, అమ్మా ఏంటిది, ఎందుకు చేస్తున్నావని నీ బిడ్డలు నిన్ను అడిగేలాగా, నీ బిడ్డలు నిన్ను ప్రశ్నించేలాగా నువ్వు భక్తి చేయాలి. ప్రశ్న వేయడం అంటే దానిని గూర్చి తెలుసుకునేటట్లుగా. ఎందుకమ్మా ఇంత భక్తి, ఎందుకమ్మా ఇంత ప్రార్థన, నీ బతుకు సరిగ్గా ఉంది అలా అని కాదు. నీ బిడ్డలు నిన్ను చూసి నేర్చుకోవాలి. ఏంటంటే నీ బిడ్డలు నిన్ను చూసి అడగవలసిన ప్రశ్న ఏదైనా ఉందంటే, ఎందుకమ్మా ఈ ప్రార్థన, ఎందుకమ్మా నువ్వు అలా కన్నీరు కార్చడం, ఎందుకమ్మా ప్రతి ఆదివారం నువ్వు దేవుని సన్నిధికి వెళుతున్నావు అని నిన్ను చూసి అడిగేటట్లుగా నీ బిడ్డల కన్నులు ఎదుట నువ్వు ఈ క్రియలు చేయాలి. సినిమాలు చూపించడం, లేకపోతే ఫోన్లు ఇచ్చి ఫోన్లో ఇది చూసుకోమంటాం చెప్పడం కాదు. నిన్ను చూడాలి నీ బిడ్డలు, నిన్ను చూసి నీ బిడ్డలు నిన్ను అడగాలి, లేదా నిన్ను చూసి నీ బిడ్డలు నీ క్రమంలోనికి రావాలి. అట్టి రావాలంటే ముందు మనం ఏం చేయాలంటే మనము అట్టి క్రియలు చేసేవారంగా ఉండాలి. వాక్య భాగంలో రాయబడి ఉంది, తల్లి ఎట్టిదో పిల్లలు కూడా అట్టివారే, తండ్రి ఎట్టివాడైతే కుమారుడు కూడా అట్టివాడే అవుతాడు. వేప చెట్టులో నుంచి మామిడికాయ రమ్మంటే రాదు కదా, మామిడి విత్తనంలో నుంచి వేపకాయ రమ్మంటే రాదు కదా. ఏ విత్తనం వేస్తావో, ఏ మొక్క నాటుతావో అదే ఫలాలు ఇస్తుంది తప్ప విత్తనమునకు చెట్టుకు విరుద్ధమైన కాయలు కాయం. కాబట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు, మన కుటుంబాలకు నేర్పించవలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మార్గాలు,
ఏదైనా ఉందంటే దేవుని సన్నిధిలో మనం చేసే మన భక్తే. మనం చేసే మన భక్తి మన బిడ్డలు నేర్చుకునేటట్లుగా చేయాలి. అంతేగాని మన బిడ్డలకు మనం నేర్పించలేనంత విధానంలో మనం భక్తి దాగుడు మూతలుగా చేయకూడదు. మన భక్తిని దాగుడు మూతలతనంతో భక్తి చేసామనుకో నీ బిడ్డలు నేర్చుకోలేరు. నీ బిడ్డలు దాంట్లోకి రాలేరు. ప్రార్థన చేసుకుంటే బయటికి వెళ్ళు గలిబిలి అవుతుందంటే వాడు వెళ్ళిపోతాడు, దీని నుంచి దూరం అవుతాడు. మరి ప్రార్థన ఎప్పుడు నేర్చుకుంటాడు వాడు? వాక్యం చదువుకున్న దూరంగా వెళ్ళంటే వాడు వెళ్ళిపోతాడు. ఎప్పుడు నీతో పాటు వాడు వాక్యాన్ని చదువుతాడు? మందిరానికి వెళ్తున్నాను, నువ్వు దూరంగా వెళ్ళు, మందిరానికి వస్తే ఏడిపిస్తావు అని చెప్పి బిడ్డలు దూరంగా పెట్టామనుకోండి, వాడు ఎప్పుడు మందిరానికి అలవాటపడుతూ ఉంటారు కదా. చిన్ననాటి నుంచి మనం వేసే విత్తనమే లేదా చిన్ననాటి నుంచి మనం చెప్పే మాటలే బలముగా బిడ్డల యొక్క మనస్సులో నాటుకుని పోతాయి. వాక్యం చదువుతున్నాం అనుకరే అల్లరి చేయకూడదు రా, ఇది పరిశుద్ధ గ్రంథం, దీనిలో ఉన్న వాక్యాలు జీవితాన్ని సరిచేస్తాయి, బ్రతుకుల్లో మారుస్తాయి, నడవడికను దిద్దుతాయి. దీన్ని మనం జాగ్రత్తగా చదివితే, దీనిని మనం జాగ్రత్తగా అలవర్చుకుంటే, ఇదిగో బైబిల్ ముందు కూర్చునే విధానం ఇది, బైబిల్ ఇలా పట్టుకోవాలి అని మనం నేర్పించామనుకోండి, బైబిల్ ముందు వాడు కూర్చునే స్థితి ఎలా ఉంటుందో తెలుసా? చాలా జాగ్రత్తగా కూర్చుంటాడు. లేదా మనం బైబిల్ చదువుకున్నాం అని చెప్పి బిడ్డలు బయటికి తరివేసామనుకోండి, వాడు బైబిల్లో ఏమి దాగుందో వాడు తెలుసుకోలేడు. కాబట్టి నువ్వు నేర్పించేటట్లుగా లేదా నీ బిడ్డలు నిన్ను అడిగేటట్లుగా నువ్వు చేయాలి భక్తి. అంటే నటనగా కాదు సుమి, నటనగా కాదు, నటన వేసుకుంటా చేసే భక్తి కాదు. వాళ్ళు చూసినప్పుడేమో ప్రార్థన, వాళ్ళు చూడకప్పుడేమో నువ్వు సరదాగా సినిమాలు చూసుకోవడం కాదు. నీ బిడ్డలు నిన్ను చూసి గమనించాలి, నీ చూసి నేర్చుకోవాలి. వినేదానికంటే చూసేదానికంటే వినేదానికంటే చూసేదానికో బలం ఉంటదంట. మరి మన జీవితంలో మన బిడ్డలు మనం చూస్తున్నారు, మనల్ని గమనిస్తున్నారు, లేదా మన భర్త మనల్ని చూస్తున్నాడు, మనల్ని గమనిస్తున్నాడు అంటే మన నడవడిక వారిని మార్చేటట్లుగా ఉండాలి, కానీ వారిని ప్రక్కదోవల పట్టించేటట్లుగా అసలు ఏమాత్రం కూడా ఉండకూడదు. జాగ్రత్త, దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది. మరి మనం ఎత్తబడిన తర్వాత మన కుటుంబాలు కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం అదే. పిల్లలు తరతరాలు దేవుని ఇంటిలో, దేవుని మందిరములో, దేవుని యొక్క పరలోక పట్టణములో ఉండాలనే దేవుడు ఆశించి నేటి కాలమున దేవుడు సంతానాభివృద్ధిని కలగజేస్తున్నాడు, విస్తరింపజేస్తున్నాడు. దేవుడు మనకి ఈ సంతానాభివృద్ధి కలగజేసేది ఎందుకంటే నువ్వు గొప్పదానివని, లేకపోతే నాకు బిడ్డలున్నారని గొప్పగా గర్వపడ్డానికి కాదు. నాకు బిడ్డలున్నారు చూడండి, లేకపోతే నాకు బిడ్డలనిచ్చాడు దేవుడని నువ్వు గొప్పగా సంకలు గుర్తుకోవడానికి కాదు. నీ బిడ్డలను బట్టి దేవుడు గణపరచబడాలి. నీ బిడ్డలను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి. అలా విధంగా మనం ఉండగలిగితే దేవుడు మనల్ని బట్టి లేదా మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశము మనము 100% నెరవేర్చినట్లే. ఎవడో ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తాడో ఆయన వాణి యందు శ్రద్ధ నిలుపుతానన్నాడు. మరి నీ కుటుంబంలో అటు రీతిగా ఉంటుందో లేదో పరిశీలన చేసుకుందాం. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము వాక్య భాగాన్ని చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 13 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 13 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఒబేదేదోము ఇంటికి లోనికి కొనిపోయెను. దేవుని మందస్సము ఒబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద దేవునికి మహిమ కలుగునుగాక. ఒబేదేదోము ఇంటిలో వారి కుటుంబము మధ్య దేవుని మందస్సము 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. బిగ్గరగా దేవుని నామానికి స్తోత్రాలు చెప్దామా? బిగ్గరగా చెప్దాం, మనసారా చెప్దామా? హల్లెలూయా! ఎంత చక్కటి మాట అంటే, ఈ మాట హృదయపూర్వకంగా చదువుకుంటే లేదా నా కుటుంబం కూడా ఇలా ఉండాలని కోరుకుంటే ఖచ్చితంగా ఈ మాట ప్రతి ఒక్కరి హృదయంలో గొప్ప స్థానాన్ని సంపాదించుకుంటది. ఎందుకంటే మనం దీని ముందు చరిత్ర అంతా మనకు తెలిసిందే. మరి దేవుని యొక్క మందస్సము మరి వేరొక ఇంటి దగ్గర ఎక్కడ ఉందండి? అది
రెండో సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం మొదటి వాక్యంలో అక్కడ రాయబడినటువంటి మాట. రెండో సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము మొదటి మాటలు అక్కడ మనకు కనబడుతుంది. చాలండి. మొదట ఈ యొక్క మందస్సు ఎక్కడుందంటే గిబియాలోని అబీనాదాబు ఇంట్లో దేవుని మందస్సం ఉన్నది. ఈ అబీనాదాబు ఇంటిలో ఉన్నటువంటి దేవుని మందస్సాన్ని దావీదు తన యొక్క నగరానికి లేదా తన పురమునకు తీసుకుని వెళ్ళటానికి ఆసక్తి కలిగిన వాడై యుద్ధ శూరులను తీసుకువెళ్ళాడు, క్రొత్త బండిని తీసుకుని వెళ్ళాడు, చాలా బాజా భజంత్రీలతో దేవుని మందస్సాన్ని తీసుకుని రావాలని ఆశపడ్డాడు. మందస్సాన్ని బండి మీద పెట్టాడు. మందస్సము వస్తూ ఉండగా, మందస్సము ప్రయాణం చేస్తుండగా, లేదా మందస్సమును మోస్తున్నటువంటి ఎద్దులు ప్రయాణం చేస్తుండగా ఒకానొక చోటికి రాగానే ఎద్దుల కాళ్ళు బెసికిని అంట. బెసకడం తోడని ఏమైందంటే ఎద్దులు ఆ బండి మీద పెట్టబడినటువంటి దేవుని మందస్సము ఒక్కసారిగా జారిపోతుంది, పడిపోతుందని గమనిస్తున్నటువంటి ఈ యొక్క ఉజ్జా ఏం చేశాడంటే మందస్సమును తాకి ఆపే ప్రయత్నం చేశాడు. ఆపే ప్రయత్నం చేస్తే దేవుని యొక్క కోపము వెను వెంటనే తన పరిశుద్ధతకు, తన పవిత్రతకు మచ్చ ఏర్పరచబడుతున్నటువంటి స్థలమును దేవుడు గుర్తెరిగి వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆయన కోపాన్ని ఆ వ్యక్తి మీద రగిలించాడండి. ఆయన కోపాన్ని ఆ వ్యక్తి మీద రగిలించాడంటే ఒక్కసారిగా కోపం రగలటము, అతడు చనిపోవటము, ప్రజలందరూ భయభీతులవ్వటము, అక్కడకు తన రాజ్య నగరికి తీసుకువెళ్ళడానికి ఉన్న దావీదు కూడా అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి భయపడిపోయాడు. జనులు భయపడ్డారు, సైనికులు భయపడ్డారు, వచ్చిన ప్రధానులు భయపడ్డారు, రాజు వెనకాలటువంటి అధిపతులు భయపడ్డారు. ఏమండి, రాజు భయపడ్డారు, అందరూ ఆ స్థలమందు భయపడ్డారు. భయపడి ఏం చేశారంటే మందసము మన పుర్రముకు తీసుకువెళ్ళడం అంత క్షేమం కాదని ఎరిగిన దావీదంట ఎక్కడో ఉంచాలి, దీన్ని ఎక్కడో ఒక చోట ఉంచాలి. దేవుని కోపం ఇప్పుడు మనుషుల మీద ఉంది. ఎందుకంటే ఆయన పవిత్రతను భంగం కలగజేశారు, ఆయన పవిత్రతకు మచ్చ తెచ్చిపెట్టారు. మచ్చ తెచ్చిపెట్టిన మనుషుల మధ్య దేవుడు ఉండకూడదు. ఎందుకంటే ఆయన కోపం రగులుకుంటే అది ఆగదు. అపవిత్రపరచబడిన ప్రతి ఒక్కడు బలవుతాడని చెప్పి ఎరిగి ఎవరి దగ్గర ఉంచుదాం, ఎక్కడ ఉంచుదాం అని ప్రయత్నిస్తూ రాజు అందరినీ తదేకంగా చూస్తూ ఉంటే అక్కడ ఒక ఆయన కనపడ్డాడు. అతడే గిత్తీయుడైనటువంటి ఓబేదెదోము. దేవునికి మహిమ కలుగునుగా. చక్కటి భక్తిపరుడు, దైవ ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. అతడు గొప్ప ఆరాధికుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, నమ్మిక ఉంచినటువంటి వాడు, దేవుని అడుగుజాడలు నడుస్తున్నటువంటి ఈ యొక్క ఓబేదెదోము రాజు అనుసరులు వెనకాల ఒక చోట నిలబడితే దావీదు కనులంట ఓబేదెదోము యొక్క మీద పడి ఓబేదెదోముతో అడుగుతున్నాడు, ఓబేదెదోము, నీ ఇంటిలో దేవుని మందస్సమును పెట్టమంటావా? తీసుకొచ్చి పెట్టమంటావా? మందస్సమును, దేవుని మందస్సమును తీసుకుని రమ్మంటావా? ఒకవేళ బహుశా దావీదు ఒక మాట అనకపోవచ్చు, ఓబేదెదోము, దేవుని కోపము రగల చేసిన ఈ మందస్సము, లేదా ఆయన మందస్సమును తాకినటువంటి, నశించినటువంటి వాడిని చంపినటువంటి యొక్క ఈ మందస్సము ఇప్పుడు నీ ఇంట పెట్టాలనుకుంటున్నాను, మరి ఓబేదెదోము ఒప్పుకుంటావా అంటే సహజంగా ఏ మనిషి అయినా ఒప్పుకుంటాడా? ఇప్పుడు ఈ మధ్యన నక్సలైట్లు తిరుగుతున్నారంట మన ప్రాంతంలో కూడా. విజయవాడ యనమల కూతురు తాడిగడప డొంక రోడ్డు రాత్రి వచ్చింది, మరి ఎంత నిజం ఎంత మనకు తెలియదు, వార్త వచ్చింది అంతే, న్యూస్ లో పెట్టారు. తాడిగడప డొంక రోడ్డులో ఒక ఇంట్లో 7 ఉన్నారు. 7 ఉన్నటువంటి ఉన్నటువంటి వార్త పోలీసులకు తెలిసి వాళ్ళని పట్టుకుందామని ప్రయత్నం చేస్తే 4 దొరికారు, 3 ఎస్కేప్ అయిపోయారు. నక్సలైట్లు ఉన్నటువంటి వారి ఇంట్లో లేదా నక్సలైట్ కి అద్దెకిచ్చినటువంటి వారిని ఇప్పుడు పోలీసులు పట్టుకుంటారు లేదా? ఇప్పుడు పట్టుకున్న తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఎలా ఇచ్చావు అద్దెకి, ఏ కారణంగా ఇచ్చావు, దేశద్రోహిగా మారిపోయావా, లేకపోతే నువ్వు కూడా ఒక రాయబారిగా మారిపోయావని అనేక రకమైనటువంటి ప్రశ్నలు వేస్తారు. వారు ఒకటే చెప్తాడయ్యా నాకు తెలియదు, అలా తెలిస్తే నేను ఎందుకని? వారు దేశద్రోహులు, మానవులను తునప్రాయంగా ఎంచి వారిని మరణానికి అప్పగించేటువంటి వారి అని తెలిస్తే నేను ఎందుకు ఇస్తానయ్యా వారికి నివాసం? ఒకవేళ మనం ఇలా అనుకుందాం, నరహంతకుని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటామా? మారణాయుధాలను తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోము, ఎందుకంటే వాటి ద్వారా మనకు ముప్పు ఉందని. అటువంటిది కాదు. కానీ
అంత భయంకరమైనది కాదు, కానీ దేవుని పవిత్రతకు మచ్చ తెచ్చే ప్రతి ఒక్కడు నాశనమవుతున్నటువంటి ఆ విధానాన్ని చూసి కూడా ఒబేదెదోము ఏం చేశాడు తెలుసా? తన ఇంటికి మందసాన్ని ఆహ్వానించాడు. దేవునికి మహిమ కలుగునుగా. రమ్మన్నాడు. దావీదు గారు, మీరు అంత మొహమాటంగా అడగడం దేనికి? అంత మొహమాటంగా అడగడం దేనికి? దేవుని మందసమా, సైన్యములకు అధిపత్యకు దేవుని యొక్క నివాస స్థలముకు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని మందసమా, ఆయన నివాస స్థలమా, ఆయన యొక్క పరిశుద్ధ భాగం అదే, దాన్ని నా ఇంట్లో పెట్టుకుంటాను, ఆ మందసము నా ఇంట్లో పెట్టుకుంటాను, తీసుకురండి అయ్యా అని ఒకవేళ ఒబేదెదోము అంటే పక్కనోడు అంటాడు, అరే నీకేమన్నా బుద్ధి ఉందా? నీకు అస్సలు బుద్ధి ఉందా? అసలు నీకు అసలు జ్ఞానం ఉందా? కళ్ళున్న ఇప్పుడు దాకా కనపడ్డాయా? ఒక పక్కన చూడు, వాడిని మొత్తితే వాడు ఏమైపోయాడో, దేవుని మందసము తాకిన వాడి గతి అట్ట ఉందా ఒక్కసారి చూడు. మరి ఇప్పుడు నువ్వు ఏకంగా మందసమును తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకోమంటున్నావు. దేవుని యొక్క ఉగ్రత, ఆయన యొక్క పవిత్రతకు భంగం కలగజేస్తే ఎవడైనా నాశనం అవుతాడని తెలిసి కూడా నువ్వు ఎలా మందసాన్ని ఆహ్వానించుకుంటున్నావని ఒకవేళ ఒబేదెదోముని ఎవరైనా ఆటంకపరిచినా ఒకటే మాట అంటాడు, ఆయన మందస్సము నా ఇంటికి రావాలి. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా. ఒబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడడానికి గల కారణం, ఒబేదెదోము ఇల్లు అంతగా వర్ధిల్లడానికి గల కారణం, ఒబేదెదోము ఇంటి వారు ఆశీర్వదించబడడానికి గల కారణం, దేవుని మందసమును తన ఇంటికి తెచ్చుకున్నాడు. అంతకు ముందు జరిగిన సందర్భం అతనికి ఎరగదంటారా? తెలియదంటారా? చూడలేదంటారా? చూసి కూడా, ఎరిగి ఉండి కూడా, ప్రత్యక్షంగా దానికి సాక్షి ఉండి కూడా దేవుని మందసాన్ని తన ఇంటికి తెచ్చుకున్నాడంటే అతనిలో ఉన్న ఒక నిశ్చయత, తన యందు భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. మందసాన్ని తాకినందుకు వాడు చచ్చాడేమో, మందసాన్ని తాకిన విధానాన్ని బట్టి వాడు చచ్చాడేమో, కానీ నా యొక్క నిశ్చయత, నా యొక్క విశ్వాసం, నా యొక్క నమ్మిక ఏంటంటే తన యందు భయభక్తులు గల వారిని దేవుడు కాపాడే దేవుడై ఉన్నాడు, క్షేమమిచ్చే దేవుడు అన్నాడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఏ కీడు వాడి దరికి రాకుండా భద్రపరిచే దేవుడు. అలాంటి దేవుని యొక్క మందస్సము నా ఇంటికి రావడం నాకు ఇష్టమని చెప్పి ఏం చేశాడు తెలుసా? మందస్సమును తన ఇంటికి దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా. దేవుని మందస్సం ఒబేదెదోము ఇంటికి వచ్చేసింది, ఇంట్లో పెట్టారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని మందస్సము దేవుని యొక్క సన్నిధికి తాత్కారం. ఈ యొక్క మందస్సము ఇశ్రాయేలీల ప్రజల మధ్య ఉన్నంత కాలం వారు విజయాన్ని పొంది జయించారు. కానీ ఇప్పుడు ఇది ఏంటంటే మరణానికి కారణమైంది. ఈ మరణానికి కారణమైనటువంటి మందస్సాన్ని దావీదు తీసుకుని వెళ్ళటానికి మనస్సు నొల్లక ఒబేదెదోము ఇంటికి చేర్చినటువంటి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒబేదెదోము ఇల్లు నాశనమైందా? ఆశీర్వదించబడింది, ఖచ్చితంగా ఆశీర్వదించబడింది కదా. ఎందుకని ఒబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడడానికి గల కారణం? ఒబేదెదోము ఇల్లు ఆశీర్వదించబడడానికి గల కారణం ఎందుకని మనం కొంత లోతుకు వెళితే చూడండి, దేవుని మందస్సము తన ఇంటికి రావాలని ఆశపడినటువంటి ఒబేదెదోము యొక్క ఆశనంట దేవుడు నెరవేర్చాడంట. ఇతనికి ఇష్టము లేకుండా దేవుడు ఎవరింటికి రాడు. అర్థమవుతుందా? దేవుణ్ణి ఆహ్వానించకుండా, దేవుణ్ణి రమ్మని అనకుండా, దేవుణ్ణి దేవా మా ఇంటికి రా అని ఆహ్వానించకుండా దేవుడు ఎవరింటికి? ఒబేదెదోము ఆహ్వానించుకున్నాడు ఇంటికి. రాయమ్మా ఇంటి, తండ్రి మా ఇంటికి రావా, నీ ఆత్మతో మమ్ము చాలండి, పాట మనకు రావులే కానీ దేవుని మందస్సాన్ని, దేవుని సన్నిధిని తన ఇంటికి ఆహ్వానించుకున్నాడు ఒబేదెదోము. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని సన్నిధి నీతో కూడా రావాలంటే నువ్వు ఆహ్వానించాలి దేవుని సన్నిధిని. మా ఇంటికి రాదేవా, మాతో కూడా ఉండు ప్రభువా, మా మధ్యన నివాసం చేయ ప్రభువా, మాతో కూడా మా మధ్యన మీరు నివాసం చేస్తే మేము సంతోషంగా ఉంటాం ప్రభా, మా ఇంటికి రా అని ఆహ్వానించాలి. శతాధిపతి ఆహ్వానించాడంటే తన ఇంటికి, కొర్నేలి ఆహ్వానించాడంటే తన ఇంటికి, జక్కయ్య ఆహ్వానించాడంటే తన ఇంటికి, పేద వెధవరాలు తన ఇంటికి ఆహ్వానించిందండి. మరి నీవెప్పుడు ఆహ్వానిస్తావు? నీ ఇంటికి ఆయన్ని ఆహ్వానించావా?
ఆయన్ని పిలిచావా ఎప్పుడైనా నీ ఇంటికి రమ్మని? ఉబేదేదేము ఇంటికి దేవుని మందస్సము వెళ్ళడానికి గల కారణం ఇదిగో, మందస్సము దేవుని సన్నిధికి తాత్కాలికమైనటువంటి ఈ మందస్సము నా ఇంటికి రావాలని ఆశపడినటువంటి ఉబేదేదేము ఇంటికి దేవుని మందస్సము వచ్చి, దేవుని మందస్సమునకు గుర్తు ఏంటి? అసలు మందస్సములో ఉన్నటువంటి విధానం ఏంటి చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. ఏంటి దేవుని మందస్సము? దేవుని మందస్సము దేనికి మరి గుర్తుగా ఉందో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వాక్యము చూద్దాం. చూడండి, అందులో సువర్ణ ధూపార్తియు, సరే వదలండి, నేను చదువుతాను, ఆగండి. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందస్సము ఉండెను. ఆ మందస్సములో మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలు ఉండెను. దేవుని యొక్క మందస్సములో ఏవేవి ఉన్నాయంటే, ఆ మందస్సం అంట బంగారు రేకుతో తాపబడిందంట. ఆ మందస్సములో ఏముందో తెలుసా? మొదటిది బంగారు పాత్ర, మన్నా పాత్ర. రెండవది చిగురించిన అహరోను చేతికర్ర. మూడవది ఏముందో తెలుసా? నిబంధన పలకలు, లేదా దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకలు. ఈ 3 మందస్సంలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని మందస్సములో ఈ 3 ఉన్నాయి. దేవుని మందస్సము దేవుని సన్నిధికి తాత్కాలికమని మనం చదివాం కదా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 41వ వచనంలో మనకి ఈ మాట కనబడుతుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 41వ వాక్యంలో రాయబడి, నా దేవా యెహోవా, బలమునకు ఆధారముకు నీ మందస్సము దృష్టించి లెమ్ము, నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణను ధరించుకొందురుగాక, నీ భక్తులు నీ మేలుడు బట్టి సంతోషించుదురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ మందస్సము దేనికి ఆధారం అని చెప్పబడి ఉందండి? దేవుని బలమునకు, ఆయన శక్తి సంపన్నకు మందస్సము ఆధారమైనది. ఈ మందస్సము ఉబేదేదేము ఇంట్లో ఉంటుంది. చూడండి, దేవుని మందస్సము ఉబేదేదేము ఇంట్లో ఉన్నప్పుడు ఆశీర్వదించబడింది. ఈ మందస్సములో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాత్రలు, విషయాలు మనం తెలుసుకున్నాం. మొదటిది మన్నా పాత్ర, రెండవది చిగురించిన అహరోను చేతికర్ర, మూడవది నిబంధన పలకలు. దీనిలో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. వీటిని మనం జాగ్రత్తగా విందాం. మొదటిగా మనం చదువుకున్నటువంటి మన్నా పాత్ర. ఈ మన్నా పాత్ర ఏంటి? తన ప్రజలు అరణ్యంలో ఆకలి చేత ప్రాణము సమస్యలిన వారై అహరోను ఎదుటను మోషే ఎదుటను తమ బాధ చెప్పుకొనగా, మోషే అహరోనులు ఏం చేశారు తెలుసా? దేవుని సన్నిధిని నిలబడి దేవుని ఎదుట వారు మొరపెట్టుకొనగా, దేవుడు వారికి ఏం చేశారు తెలుసా? పరిశుద్ధ దేవదూతలు తిను ఆహారమునంట వారికి ఆహారముగా ఇచ్చారు. సంఖ్యాకాండ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటది. ఇదే వాక్య భాగం 106వ కీర్తనలో కనబడు, వారు దేవదూతలు భుజించు ఆహారమును వారు భుజించారు. వారు ఆహారము కొరకు దేవుని వైపు చేతులెత్తగా, దేవుని వైపు వారికి వారి యొక్క ఆకలి నిమిత్తం చేతులెత్తగా, ఈ యొక్క ఆహారమును, మన్నాను, దేవదూతలు తిను మన్నాను దేవుడు ఏం చేశాడు తెలుసా? వారికి ఆహారముగా కుమ్మరించాడు. దీనిని ఏం చేయమన్నాడో తెలుసా? దేవుడు కృతజ్ఞతగా, ఇది జ్ఞాపకముండు రీతిగా ఏం చేయాలో తెలుసా? దేవుని మందస్సములో దీన్ని పెట్టాలి. దీన్ని చూసిన ప్రతిసారి ఏం చేయాలి తెలుసా? దేవునికి కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. మన్నా ప్రార్థనను చూసిన ప్రతిరోజు, ప్రతిసారి, అయ్యా దేవుని మందస్సము బంగారు రేకుతో తాపబడింది. దానిలో విలువైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి, పరిశుద్ధమైనటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులలో మొదటిమైనది మన్నా పాత్ర. దేనికి గుర్తో తెలుసా? కృతజ్ఞతా హృదయానికి గుర్తిది. కృతజ్ఞతా హృదయానికి గుర్తు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకు అనుదినము దయచేస్తున్న దానిని బట్టి, అనుదినం అనుగ్రహిస్తున్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతులై మనం జీవించాలి. కృతజ్ఞత జీవితాన్ని మనం కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని వారు హీనులు వారు. కృతజ్ఞత లేని జీవితం జీవించేవారు దేవునికి ఇష్టం లేనటువంటి వారు. నీ జీవితంలో, నీ బ్రతుకులో దేవుడు నీకు దయచేస్తున్న ప్రతిదాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నావా లేదా పరిశీలన చేసుకోవాలి. కీర్తన భాగం మనం చూద్దాం. చూడండి,
9వ కీర్తన 17వ చరణం చూడండి. 9వ కీర్తన 17వ చరణం. దుష్టులను చూడండి, దుష్టులను దేవుని మరొక ధ్వనులను పాతాళమునకు ఏం చేయబడతారంట? దిగిపోతారు. కృతజ్ఞత లేని వారు లేదా దుష్టులు, దేవుణ్ణి మరచువారు ఎక్కడికి వెళ్ళిపోతారని రాయబడి ఉంది? పాతాళంలోనికి వెళ్ళిపోతారు. దేవుని మందస్సము ఒబేదేదేము ఇంట్లో ఉంది. దేవుని మందస్సములో విలువైనటువంటివి, పరిశుద్ధమైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి 3 విలువైన వస్తువులు ఉన్నాయి. దాంట్లో మొదటిది కృతజ్ఞత గుర్తుకు సంబంధించినటువంటి మన్నా పాత్ర. వారికి దయచేయబడినటువంటి ఆహారము, వారికి అనుగ్రహించబడిన ఆహారము, వారి యొక్క జీవితాలను, వారి బ్రతుకులను పోషించి వారి యొక్క బ్రతుకులను పోషించినటువంటి ఈ మన్నా పాత్ర కృతజ్ఞతకు సాదృశ్యం. ఈ మందస్సం ఎవరికి గుర్తుగా ఉందో తెలుసా? యేసు ప్రభు వారికి గుర్తుగా ఉంది. ఈ మందస్సము యేసు ప్రభు వారికి గుర్తుగా ఉంది. ఆయన క్రొత్త నిబంధనలు అంటున్నాడు యోహాను సువార్తలో, నేను పైనుండి పంపబడిన ఆహారమును, వారు మన్నా భుజించి చనిపోయారు గాని నన్ను భుజించిన ప్రతి ఒక్కడు ఎన్నటికి చావు. నేను పైనుండి పంపబడిన ఆహారము, క్రీస్తుకు గుర్తుగా ఉన్న ఈ యొక్క మందస్సములో విలువైనది మన్నా పాత్ర. అది కృతజ్ఞతకు. కృతజ్ఞత జీవితాలు ఉన్నాయా మనకి? కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? నైసి అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది నన్ను ఏడిపించడానికి. ప్రార్థన చేస్తూ ఉంటే ఏంటో తెలుసా? మామిడికి ఒక రోజు నేను తింటా ఊరిచ్చానని చెప్పి ఆ పిల్ల ఏం చేసిందంటే, ఏం చేస్తుంది తెలుసా? మామిడికే బద్ద ఒకటి తీసుకొని నా కళ్ళ ముందుకు వచ్చి, దేవా మామిడికే మొక్క ఇచ్చావు, నీకు స్తోత్రం. దేవా మామిడికే మొక్క నంచుకోవడానికి పెరుగన్నం ఇచ్చావు, నీకు స్తోత్రమయ్యా అని ఒక విధంగా తాను ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరొక విధంగా నన్ను దానిలోనికి ఒక విధంగా నన్ను ఎక్కిరించినట్లుగా, కానీ దాని యొక్క భావం, దాని యొక్క అర్థం, దేవుడు దయచేసిన ప్రతిదాన్ని బట్టి మనం ఏం చేయాలి తెలుసా? కృతజ్ఞత కలిగి ఉండాలి. భక్తుడైనటువంటి అపోస్తలుడు అంటున్నాడు, దేవుణ్ణి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం అది. మరి మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? ఇచ్చిన దాన్ని బట్టి, పొందుకుంటున్న దాన్ని బట్టి, అనుభవిస్తున్న దాన్ని బట్టి, తింటున్న దాన్ని బట్టి, పీలుస్తున్న దాన్ని బట్టి, మనం తాగుతున్న దాన్ని బట్టి, తిరుగుతున్న దాన్ని బట్టి, దేనిని బట్టి అయినా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నామా? మందస్సములో మొదటిది మన్నా పాత్ర. అది కృతజ్ఞతకు సాదృశ్యం. మన అనుదినము తింటున్న ఆహారాన్ని బట్టి మనం ఏం చేయాలో తెలుసా? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ప్రభువుని ఘనపరచాలి. దేవా మాకు అనుదిన ఆహారము దయచేయమని మేము అడగకుండానే మాకు ఆహారము దయచేస్తున్నావు. దేవా మాకు ఆరోగ్యము దయచేయకుండా అని అడగకుండానే మాకు ఆరోగ్యాన్ని దయచేస్తున్నావు. ప్రభా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అంటూ ప్రభువుని హృదయమార ప్రతి హృదయమున, ప్రతి మధ్యాహ్న కాలమందున, ప్రతి రాత్రి వేళ ప్రభుని మనం ఏం చేయాలి తెలుసా? కృతజ్ఞతాస్తుతులతో మనం ఆయన ఘనపరచాలి. మన్నా పాత్ర మనకు చెలిపరిచేది. కృతజ్ఞత కలిగి ఉండండి. వారైతే ఏం చేశారు తెలుసా? దేవుని ఆశ్చర్య కార్యములను అనుభవపూర్వకంగా తెలుసుకొని కూడా వారు మరిచిపోయారయ్యా. ఇశ్రాయేలీయులు అరణ్యముల వారి మధ్య చేయబడిన అద్భుతములను, ఆయన చాచిన బాహువును వారు మర్చిపోయారు. వాళ్ళు ఎన్ని అద్భుతాలు చేశాడో. ఎర్ర సముద్రములోను, ఐగుప్తులో ఫరో యొక్క స్థలములోను దేవుడు చేసిన కార్యాలను వారు మర్చిపోయారు. మరి మీరు మర్చిపోతున్నారా? జ్ఞాపకం ఉంటుందా? మర్చిపోయే వారుగా ఉంటున్నారా? జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతించేవారిగా ఉంటున్నారా? ఎంతమంది ఉదయమున లేస్తూ, దేవా ఈ అరుణోదయమున నా కనులకు ఈ వెలుగును ప్రసాదింపజేసావు దేవా అని దేవుణ్ణి ఎంతమంది కృతజ్ఞతాభావంతో స్తుతిస్తున్నారు? కృతజ్ఞతాభావం కలిగిన వాడు స్తుతించకుండా ఉండలేడండి. నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగాడిన మేలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. నీ సన్నిధిలో ఆరాధించే భాగ్యమున్న చాలు నిన్ను స్తుతించిన
నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములు నిన్ను పొగడిన నా గుండె గుడిలో. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు చేసిన కార్యాలు మనం మర్చిపోకూడదండి. దేవుడు చేసిన మేలును మనం మర్చిపోకూడదు. దావీదు అంటున్నాడు 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన మేలులో ఏ ఒక్కటి కూడా మర్చిపోకూడదు. అది జ్ఞాపకార్థముగా పెట్టాడు దేవుడు మందస్సములో. విలువైన దానిగా ఎంచి కృతజ్ఞత చెల్లించేవారు విలువైన వారు దేవునికి. నువ్వు దేవుని సన్నిధిలో కృతజ్ఞతాభావం కలిగి ఉంటే, నీ కుటుంబం ద్వారా, నీ బిడ్డల ద్వారా దేవుణ్ణి కృతజ్ఞతా స్తుతులు చెల్లించేవాడిగా ఉంటే, దేవుడిని ఏం చేస్తాడు తెలుసా? మందసములో విలువైన పాత్రగా పెట్టినట్లుగా నిన్ను కూడా తన సన్నిధిలో విలువైన దానిగా నిన్ను ఎంచుతాడు. కృతజ్ఞతాహీనులుగా బ్రతకూడదు. మనం పొందుకున్న వాటిని బట్టి, అనుభవిస్తున్న వాటిని బట్టి, లేని దాన్ని బట్టి, ఉన్న దాన్ని బట్టి దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా నాకు ఈ మంచి ఆరోగ్యం ఇచ్చావు, ఇదిగో ఆరోగ్యం లేని వారు ఎంతో మంది అని దేవుణ్ణి స్తుతించామా? దేవుణ్ణి కనపరిచామా? మనం అన్ని అనుభవిస్తూ ఉంటాం, అన్ని పొందుకుంటూ ఉంటాం, కానీ కృతజ్ఞత మాత్రం చెల్లించాం. ఎందుకంటే ఆ ఒక్కటి మనకు రాదు కాబట్టి. ఎందుకంటే కృతజ్ఞత మనం పొందుకోవడానికి, కృతజ్ఞత మనకు దయచేయడానికి దేవుడు మనలో చూసేది ఏంటో తెలుసా? మనమేదో ధనవంతులమనో, మనమేదో ఘనత కలిగిన వారమనో, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారమనో, అంద చందాలు ఉన్నాయనో, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనో దేవుడు వాటిని చూసి మనకు సహాయం చేయట్లా. అర్థమవుతుందా? ఒకవేళ గనక వాటిని చూసి దేవుడు సహాయం చేస్తే మనం ఈ దినాన్ని ఈ స్థలం ముందు నిలబడే వారము కాదు. ఇట్టి రక్షణ దేవుడు మనకు దయచేశాడు. ఎంత గొప్ప రక్షణ తెలుసా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 12 ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా సులువుగా చిక్కులను పెట్టు ప్రతి విధమైనటువంటి పాపములను జయించుటకు మనం ఏం చేయలేదు తెలుసా? శక్తిని పొందుకున్నామండి. ఇంత గొప్ప సాక్షి సమూహమును మనతో కూడా ఉండటానికి, మనం వారితో కూడా ఉండటానికి ఎక్కడిదంతా ఆయన శిలువ మరణం ద్వారా మనకి ఇట్టి భాగ్యం దొరికింది. మరి ఏనాడైనా పొందుకున్న రక్షణను బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తున్నామా? మన్నా పాత్ర గుర్తు చేసేది ఇది. గుర్తు చేసేది. కృతజ్ఞత కలిగి ఉండండి, మర్చిపోవద్దు. కృతజ్ఞత లేని వారు ఏమయ్యారు తెలుసా? అరణ్యంలో రాలిపోయారు. వాళ్ళు సనిగారు కొంతమంది, గొనిగారు కొంతమంది. దేవుడు దయచేసిన వాటిని కూడా చూసి అనుభవించి వారు దేవుణ్ణి మహిమపరచనందున ఏమయ్యారు తెలుసా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రికలను పౌలు భక్తుడు అంటా ఉంటాడు, వారు సనిగి రాయబడినటువంటి మాట చూడండి, చదవండి. 2వ కొరింథీయులు 1వ కొరింథీయులు రాయబడినటువంటి మాటల్లో మనకు అక్కడ కనబడుతుంది చక్కటి మాటలు. అవి రిఫరెన్స్ చెప్పండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వాక్యం చూడండి, అందరూ చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10 నుంచి రాయండి, చదవండి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి, వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటకే ఏం చేశాడు తెలుసా? రాయబడి 5వ వచనం కాడి నుంచి చదవండి. 5వ వచనం, అయితే వారిలో గనుక చూడండి, దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? మొత్తం మనమేదో చూడండి, మనమేదో సన్మానాలు, పాలాభిషేకాలు, లేకపోతే ఈ అర్చనలు అయ్యి చేయడం కాదు. దేవుడికి ఇష్టలుగా ఉండాలంటే మొదట మనం ఏం చేయాలి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుణ్ణి స్తుతించాలి. 119వ కీర్తన 164వ వచనంలో రాయబడినటువంటి మాట చూడండి. 119వ కీర్తన 164వ వచనంలో రాయబడినటువంటి మాట, చకచక నీ న్యాయ విధులను బట్టి దినము నాకు. చూసారా, దావీదు దేన్ని బట్టి స్తుతిస్తున్నాడంట? న్యాయ విధులను బట్టి స్తుతిస్తున్నాడు. దేవా నీవు నాకు ఇచ్చిన న్యాయ విధులను బట్టి, ఏది? ఈ ఆజ్ఞలు,
ఈ కట్టడలు, ఈ న్యాయబద్ధమైనటువంటి ఈ శాసనములు నాకు ఇచ్చినందుకు దీనిని బట్టి నేనేం చేస్తాను తెలుసా? దినమునకు 7 మార్లు నీకు స్తుతులు చెల్లిస్తున్నా, కృతజ్ఞతుడని అంటారు. దేవా, ఇట్టి వాక్యం నాకు ఇచ్చావు, నా నడవడికను సరి చేయడానికి, నా బ్రతుకును సరి చేయడానికి. యవనుడు దేని చేత తన నడవడికను సరి చేసుకుంటాడంటే నీ వాక్యమును బట్టే కదా, నీ వాక్యమే కదా, నీ వాక్యమే కదా యవనస్తుడి యొక్క నడవడికను సరి చేసేది, వృద్ధాప్యంలో ఉన్న వారి నడవడికను సరి చేసేది, వంకరి త్రోవలో ఉన్న వారి నడవడికను సరి చేసేది, దారి తప్పి ప్రవర్తిస్తున్న వారి నడకను సరి చేసేది దేవుని వాక్యమే. వాక్యాన్ని బట్టి దేవునికి మనం ఏం చేయాలి తెలుసా? స్తుతించాలి. వింటున్న వాక్యం, చదువుతున్న వాక్యం, ధ్యానిస్తున్న వాక్యం, ప్రతి దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజు విన్న వాక్యాన్ని బట్టి నువ్వేం చేయాలి తెలుసా? మనసారా వాక్యం విన్న తోడనే మనము 2 చేతులు పైకెత్తి, దేవా, ఇంతటి వాక్యము నా హృదయమునకు అందించిన నీకు స్తోత్రాలయ్యా. ఇలాంటి గొప్ప భాగ్యము ఎవ్వరికి లేదయ్యా. గిట్టి శాసనములు కలిగినవని ఎవ్వరికి తెలియవయ్యా. నాకైతే పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి నాకు న్యాయ విధులను బోధిస్తున్నావు, నీ మార్గం నాకు నేర్పిస్తున్నావు, నీ కట్టడం నాకు తెలియపరుస్తున్నావు. అన్యులకు లేనటువంటిది, నిన్ను ఎరగనటువంటి వారికి లేనటువంటి గొప్ప ధన్యత నాకు ఇచ్చావు, నా కుటుంబానికి ఇచ్చావు, నా జీవితానికి ఇచ్చావు. ఇదిగో నీకు స్తోత్రములు కలుగును గాక అని చెప్పి నీవు దేవునికి వాక్యమును బట్టి స్తుతిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మర్మయుక్తమైన ప్రతి దానిని నీకు బోధిస్తావు. మర్మయుక్తమైన ప్రతిదాన్ని నీకు బోధిస్తుంటాడు. గూఢార్థములను, మర్మమైన ప్రతి సంగతులను, దృష్టాంతములను దేవుడు నీకు బోధిస్తాడు. ఎందుకోసమో తెలుసా? నీవు ఆయనకు కృతజ్ఞతుడివై ఉన్నావు కాబట్టి. మందసములో ఉన్న విశిష్టమైన వాటిలో మొదటిది నా పాత్ర. ఇది కృతజ్ఞతకు గుర్తు. రెండవది అహరోను చేతికర్ర. సంఖ్యాకాండము 17వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుంటే, సంఖ్యాకాండము 17వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుంటూ ఉంటే, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, మాట్లాడి వాని యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు రాయమని. ఏలయనగా పితరుల కుటుంబ ప్రధానులకు ఒకటి ఉంటే చాలు, కలుసుకొని చదవాలి. ఎవరిని ఏర్పరచుకుందునో వారి కర్ర చిగుర్చును. ఇశ్రాయేలీలు చూడండి, అక్కడ వరకు ఆపండి. ఎందు నిమిత్తము దేవుడు ఈ యొక్క విధానాన్ని తెలియజేశాడంటే, ఇదే సంఖ్యాకాండ గ్రంథంలో 16వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, తొలిటి మాట చదవండి. లేవికి మునిమనవడును కోరాహు రూబేలీలలో దాతాను అబీరాములను పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలులో పేరొందిన సభికులను ప్రధానులైనను 250 మందితో మోషేకు ఎదురుగా నిలిచారు. దేని కొరకు ఈ పోరాటం అంటే, దేని కొరకు మీరు ఎదురుగా నిలిచారంటే, దేవుని యాజకత్వము కొరకు. అహరోను చేతికర్ర దేనికి గుర్తు అంటే యాజకత్వమునకు గుర్తు. చేతికర్ర, అహరోను చేతికర్ర దేనికి గుర్తు అంటే యాజకత్వమునకు. ఇదిగో ఇశ్రాయేలుల ప్రధానుల కుటుంబాలను ఏర్పాటు చేసుకోండి. ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క గోత్రానికి, ఒక్కొక్క ఇంటి పేరుకి సంబంధించినటువంటి, ఒక్కొక్క గోత్రం పేరు సంబంధించినటువంటి ఒక్కొక్క కర్ర, వారి కర్ర మీద వారి గోత్రం పేరు రాసి పెట్టి ఒక్కొక్క కర్రను తీసుకెళ్లి ఆ శాసనములను, మన్నా పాత్రను ఉంచిన చోట ఈ కర్రను తీసుకుని పెట్టు. ఎందుకంటే యాజకత్వమును ఆశించి వారు మోషేకు అహరోనులకు ఎదురుగా నిలబడ్డారని లేచారు, విరోధంగా లేచారు వాళ్ళు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ అహరోను చేతికర్ర దేనికి సాదృశ్యం అంటే యాజకత్వానికి సాదృశ్యం.
దేవుని చేత ఎన్నుకున్నాడు అహరోను, దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు అహరోను. విరోధంగా లేచిన 250 మంది వారిని దేవుడు హతము చేసి లేవి గోత్రములో, లేవి ఇంటి వారిలో ఒక్కనొక్కడైనటువంటి అహరోను దేవుడు లేపి నిలబెట్టి తన యాజకత్వ బాధ్యతను అహరోను చేతికి అప్పగించాడు. అదే అహరోను చేతి కర్రకు గుర్తు యాజకత్వం. దేవుని యాజకత్వమునకు గుర్తుగా ఉన్న ఆ యొక్క కర్ర ఉంచబడిన మందసపు పెట్టిలో ఉండగా ఉబేదేదేమంట, రండి మా ఇంటికి దేవుని మందసాన్ని తీసుకొచ్చి పెట్టండి. దేనికయ్యా అంటే, నేను యాజకత్వాన్ని కోరుకుంటున్నాను. దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు నా ఇంట్లో ఉండాలి, నా యొక్క కుటుంబంలో వారు కలిసి ఉండాలి. ఇశ్రాయేలు 12 గోత్రాలకి చెప్పాడు దేవుడు. ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలురా, లేవీలకు గోత్రం ఉండదు, లేవీలకు సంపాదన ఉండదు, లేవీలకు ఆస్తి ఉండదు, లేవీలకు భూభాగాలు ఉండవు, లేవీలకు భూమి మీద చిర నివాసాలు ఉండవు. ఒకటి ఎవడి ఇంట, ప్రతి వాని ఇంట లేవీడు ఉండవలసినదే. లేవీడు ఉండవలసినదే. లేవీడు యాజకత్వం చేసేటువంటి వారు, దేవుని పని చేసేటువంటి వారు. ఇదిగో 12 గోత్రాల్లో ఎంతమంది, ఎన్ని లక్షల మంది, ఎన్ని కుటుంబాలు ఉంటే కుటుంబానికి ఒకటి చొప్పున యాజకుడు మీ కుటుంబాల్లో ఉండాలి. మీ కుటుంబంలో యాజకుడు ఖచ్చితంగా ఉండాలి. నీ ఇంట్లో లేవీడు ఒకడు ఉండాలి. ద్వితీయోపదేశ కాండం అంతా ఇది రాయబడి ఉంటుంది. ఈ మాటలన్నీ నీకు అక్కడక్కడ తారసపడుతూ ఉంటాయి. యాజకునితో నువ్వు బలర్పించేటప్పుడు, యాజకునితో నువ్వు సంతోషంగా వెళ్ళే చోట, ప్రతి చోటకి యాజకుడిని తీసుకుని వెళ్ళాలి. యాజకుడు లేని ఇల్లు ఉండకూడదు. ఇశ్రాయేలు యాజకత్వం లేనట్టు, యాజకుడు లేవీడు లేనటువంటి ఇల్లు ఉండకూడదు. ఒకవేళ లేవీడిని ఎవడన్నా తృణీకరిస్తే వాడి ఇల్లు నేను నాశనం చేస్తాడని దేవుడు తెలియపరిచాడు. ఉబేదేదేమో కోరుకున్నది ఏంటో తెలుసా? దేవుని మందసంలో పెట్టబడినటువంటి అహరోను చేతికర్ర. అది యాజకత్వమును గుర్తు, అది దేవుని సేవకులు గుర్తు. రండి సేవకులారా మా ఇంటికి రండి, దేవుని స్వార్థను మోసుకుని వెళ్ళి ప్రజలారా మా ఇంటికి, మా ఇంట్లో నివాసం చేయండి అయ్యా, మీరు మా ఇంట్లో ఉండండి అయ్యా. ఎవరైతే దేవుని సేవకులను ప్రేమతో ఆహ్వానిస్తారో వారి కుటుంబాల్లో దేవుడు మెండుగా ఆశీర్వాదాలు కుమ్మరిస్తారు. సేవకుని యొక్క పాదము నిలిపిన చోట, సేవకుని పాదము నిలబడిన చోట సుందరములని, అవి ఎత్తైన పర్వతములు ఎదుట సుందరముగా కనబడుతున్నాయి యెషయా గ్రంథంలో రాయబడినటువంటి యాజకుడు నిలబడే చోటు అది సుందరముగా మార్చబడి. ఉబేదేదేమో యాజకత్వాన్ని కోరుకున్నాడు. దేవుని సేవకుడు నా ఇంటికి రావాలి. మందసమా, ఆ మందసము నా ఇంట ఉండటం ఎంత భాగ్యమో తెలుసా? ఆ మందస్సాన్ని కోరుకున్నాడండి. ఉబేదేదేముని అడుగుదాం. ఉబేదేదేము, కళ్ళు గుడ్డైనయా నీకు? ఎందుకయ్యా అంత మరణం భీతితో ప్రజలు అల్లాడిపోతున్నారు, రాజు అల్లాడిపోతున్నారు, చూసిన ప్రధానులందరూ అల్లాడిపోతున్నారు, నీకెందుకయ్యా మందస్సాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావంటే అంటున్నాడు. అక్కడ అహరోను చేతికర్ర ఉంది అంటే అక్కడ యాజకత్వం ఉంది. అంటే దేవుని చేత ఎన్నిక చేయబడిన దేవుని ప్రజలు, సేవకులు ఉన్నారు. వారు నా ఇంట పాదం మోపడం నాకు దీవెనే కాదు, శాపం ఎంత మాత్రము. కానీ సేవకుడు వస్తూ పోతూ ఉండాలి. అంట సునేమిరాలు అంటుంది. ఏమంటుందో తెలుసా? గనురాలైనటువంటి సునేమి ఎప్పుడు గనురాలైందో తెలుసా? దేవుని సేవకుడిని ఇంట చేర్చుకున్నప్పుడేనండి గనురాలుగా మార్చబడిందండి. ఆమె కుటుంబంలో గొప్ప శోధన, నింద పోయింది మొదట, తర్వాత గొప్ప ఆవేదన పోయింది. ఎలా పోయిందో తెలుసా? మొదటేమో కుమారుడు లేడు, సంపాదించుకుంది. తర్వాత ఏమో తెలుసా? కుమారుడు పోయాడు, మరలా కుమారుణ్ణి. ఎప్పుడు? యాజకుడు ఆమె గమనించిందంట. ఇతడు దేవుని నిజముగా ఇతడు దేవుని యాజకుడు. దేవుని సేవకుడు వస్తూ పోతూ ఉండాలి. దేవుని సేవకుడిని ఇంట అడుగు మోపాలి, దేవుని సేవకుడిని ఇంట కాలు మోపాలి. ఎక్కడైతే దేవుని సేవకులు ఎవరి ఇంట కాలు మోపుతారో వారి ఇల్లు ఏమైతే తెలుసా? ఆశీర్వదించబడింది. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు ఎక్కడ పాదం మోపాడో తెలుసా? పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో పాదం మోపాడు. ఆయన పాదము ఎక్కడ మోపబడింది అక్కడ ఆశీర్వాదమేనండి. ఆ స్థలం పరిశుద్ధపరచబడింది. ఆయన ప్రధాన యాజకుడు, ఆయన ఉండే చోట ఏంటో తెలుసా? అతి పరిశుద్ధమైన స్థలం. దేవుని చేత ఎన్నిక చేయబడిన సేవకులను దేవుడు ఎట్టి అభిషేకముతో ఆయన పరిశుద్ధతలో పాలిభాగస్తులయ్యే అభిషేకమును వారికి అనుగ్రహించి దేవుడు అట్టి అభిషేకముతో వారిని నింపి మన యొద్దకు పంపిస్తుంటే, ఇశ్రాయేలీలంట కొంతమందిని చంపారంట, కొంతమందిని అవమానపరిచారంట, కొంతమందిని వారు గాయపరిచారంట. అందుకే ఇశ్రాయేలులకు ఏమొచ్చింది తెలుసా? నాశనం వచ్చింది.
ఇర్మియా ప్రవక్త పెందల కాడ లేచి మీ గడపల దగ్గర కూర్చొని దేవుని స్వార్థ ప్రకటిస్తున్న సేవకులు మీరు మీరు ఎవరు చేయకుండా ఉన్నారయ్యా యేసుప్రభురని? మీరు ఏం చేయకుండా ఉన్నారు? మీ వద్దకు పంపబడిన మీ పూర్వీకులైతే వారి వద్దకు పంపబడిన ప్రవక్తలను అవమానపరిచారు, రాళ్లతో కొట్టారు, ఇబ్బంది పరిచారు. మీరు ఎవరిని అవమానపరచకుండా ఉన్నారు చెప్పు? మీరు ఎప్పుడు చేయకుండా సేవకులను గౌరవించేది, సేవకులను ప్రేమించేది, దేవుని యాజకత్వం జరిగించేటువంటి వారిని మర్యాద చేసేది ఎక్కడుంది మీకు? కదా ఉంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన బిడ్డలు దీవించబడతారు. యాజకుడు చేయమోపిన ఏ శిరస్సు అయినా అది దీవెనకే కారణము గాని కీడుకు కారణం ఉండద్దు. బిలాము ప్రవక్త ఆశించి వచ్చాడు గాని తన నోట శాపవచనములు రాలేదండి, రాకుండా చేశాడు దేవుడు. సౌలును అభిషేకించిన తల దావీదు చేత నరకబడలేదు. దేవుని సేవకుడు ఫిలిష్తీయుడు అన్యుడు దావీదు చేతులు హతమైపోయాడు. ఉందా? బాలుడిగా ఉన్నప్పుడు బలవంతుడిని హతం చేశాడు, బలవంతుడైన తర్వాత బలహీనుని హతం చేయలేకపోయాడు కదా. ఎందుకని? ఎవరైతే అభిషేకించ పొందారో వారి తలల మీద ఏముంటుంది తెలుసా? ఆశీర్వాదం ఉంటుందని. అభిషేకించిన వారి తల మీద దేవుని సేవకుడిని ఇంట పాదం మోపితే, దేవుని సేవకుడిని ఇంట్లో నీ బిడ్డలు దీవిస్తే అది దీవెన తరతరముల వరకు నిలిచిపోయి ఉంటుంది. ఉభయదేదం అదే ఆశించి రండి మా ఇంటికి మందస్సాన్ని తీసుకురండి అయ్యా, మా ఇంట్లో పెట్టండి. తెచ్చుకుంటున్నారా? మందస్సాన్ని పిలుచుకుంటున్నారా? దేవుని మందస్సాన్ని పిలుచుకుంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన కుటుంబాలు దీవించబడతాయి, మన కుటుంబాలు బాగు చేయబడతాయి. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు మనతో కూడా ఉండటానికి ఆశపడుతున్నారు. మరి పిలుస్తున్నారా? రమ్మంటున్నారు మా ఇంటికి. దేవా మా ఇంటికి రా దేవా, మా ఇంటికి రా ప్రభువా, మా ఇంటికి రా దేవా, మా ఇంట్లో ఉండు ప్రభువా అని ఆహ్వానిస్తున్నారా? కానీ విశాలమైన విల్లులు ఉంటున్నాయి కానీ అందులో యేసయ్య ఉండట్లేదు. విశాలమైనటువంటి ఇల్లులు ఉంటున్నాయి కానీ అందులో యేసయ్య ఉండట్లేదు. ఎందుకంటే విశాలానికి సంబంధించినవి ఎన్నో ఆ ఇంట్లో పెట్టుకుంటున్నారు కానీ యేసయ్యని మాత్రం ఎవరో పెట్టుకోవట్లేదు కదా, ఎవ్వరు తెచ్చుకోవట్లేదు. అన్ని ఆనందం కలిగించే, ఏడ్పించే, లేకపోతే సినిమాలు అవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు కానీ దేవుని యొక్క మందస్సాన్ని తీసుకొచ్చి ఎవరు ఇంట్లో పెట్టుకున్నారు. ఒకవేళ పెట్టుకోమన్నారనుకుని ఏమంటారు తెలుసా? అయ్యో మా ఇంటి వాళ్ళు పక్కన ఊరుకోరండి, వాళ్ళు ఊరుకోరండి, వీళ్ళు ఊరుకోరండి, ఇట్లా ఇబ్బందులు పెడతారండి, మమ్మల్ని తిడతారండి, రేపటి నుంచి ఖాళీ చేసేయమంటారండి. చూడండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ ఇంట్లోకి సేవకుడు రాకుండా నీ ఇల్లు ఆశీర్వదించబడదు. నీ ఇంట్లో సేవకుడు పాదం మోపకుండా నీ కుటుంబం ఆశీర్వదించబడదు. ఎందుకని మాటలు చెప్తున్నానంటే సేవకుడిలో ఏమి లేదు, పంపించిన వానిలో ఆశీర్వాదం వారి కుటుంబాలకు దేవుడిస్తాడు. దేవుడు చెప్తున్నాడు మీరు వెళ్ళండి, ఇశ్రాయేలు యొద్దకు కుటుంబాలకు వెళ్ళండి. ఏ పట్టణం అయితే, ఏ ఇల్లు అయితే మిమ్మల్ని ఆహ్వానించిద్దో, మిమ్మల్ని పిలిచిద్దో, మీకు ఆతిథ్యం ఇచ్చిద్దో, మిమ్మల్ని గౌరవిస్తారో, మిమ్మల్ని మర్యాద చేస్తారో వారింటికి మీరు ఏం చెప్పాలి తెలుసా? శుభము సమాధానం కలుగునుగాక అని చెప్పండి. సమాధానానికి కారణమైన వారు ఎవరైనా అక్కడ ఉంటే ఆ సమాధానం ఏంటి తెలుసా? వారి మీదకు వస్తుంది. అంటే సమాధానానికి కారణమైన వారు ఎవరైనా అంటే సేవకుడిని ప్రేమించి రండి అయ్యా సేవకులారు మీరు మా ఇంటికి వచ్చారు, ముందు మరి మీరు కూర్చొని సేద తెరని ఇదిగోండి ఈ మంచిలు తీసుకోండి అని చెప్పి ఆతిథ్యం ఇచ్చి సేవకులను గణపరిచి సేవకులని ప్రేమించి వారికి ఇవ్వవలసిన మర్యాద వారికి ఇచ్చి ఎవరైతే అట్టి వారు ఉంటారో ఏం చేస్తారు తెలుసా? శుభమని పలికిన ఆ దీపెన వానికి వెళ్ళిపోయిద్దండి, వారికి వెళ్ళిపోయిద్ది. ఎవరైతే ఆ ఇంట సమాధానానికి ఏమండి అర్హులుగా ఉన్నారో వారి మీదకి వెళ్ళింది. ఏ ఇల్లు అయితే నేను దూషించిందో ఈడు పెద్ద సేవకుడు మాకు బోధించడానికి వచ్చాడు, ఈడు పెద్ద ఈడు బతుకు మాకు తెలీదా, ముందు ఈడు జీవితం మాకు తెలీదా, మన మునిపెట్ట బతికాడు అని చెప్పి ఒకవేళ నువ్వు తోలనాడేమనుకోండి, దేవుడు చెప్తానే చెప్పాడు నువ్వు ఆ ఇంటి గడప దాటి వచ్చిన తర్వాత నీ పాదధూళి ఆ ఇంటి ముందు వదిలేసి వచ్చాయి, ఆ పట్టణం దగ్గర గవిని దగ్గర వదిలేసి వస్తే తీర్పు దినం ఒకటి ఉంది. ఆ తీర్పు దినమందు నేనేం చేస్తాను తెలుసా? ఈ పట్టణంలో నేను జ్ఞాపకం పెట్టుకుంటా. ఈ పట్టణం నేను ఎందుకు జ్ఞాపకం పెట్టుకుంటావా అంటే నేను పంపించిన సేవకుడిని తృణీకరించారు వాడు, నేను పంపించిన సేవకుడిని తోలనాడారు వారు. సేవకుడును తోలనాడితే ఆ పట్టణముకు పట్టే గతి కంటే సొదొమ గొమొర పట్టణపు గతే వారవది.
సేవకుడిని పిలిపించుకుని అవమానపరిస్తే కుటుంబాలు నాశనం అయిపోతాయి, జాగ్రత్త. కుటుంబాలు హీన దిశలోకి వెళ్ళిపోతాయి, జాగ్రత్త. కుటుంబాలు అవమానం పొందితే జాగ్రత్త. ఎక్కడ సేవకుడు తృణీకారం పొందాడు, ఎక్కడ సేవకుడు అవమానం పొందాడు, అక్కడ దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉంటది. దేవుని సేవకుడిని అవమానపరచకూడదు, దేవుని సేవకుడు తోలనాడకూడదు, దేవుని సేవకుడు ఏమంటే అగౌరవపరచకూడదు. సేవకుడిని ఇంటికి వచ్చాడా మర్యాద ఇచ్చి పంపించు, లేదా ఆ పూటకి అయ్యా నా వల్ల కాదని చెప్పి ఏదో ఒకటి చిన్న ప్రార్థన చేయించుకుని ఇంట్లో నుంచి పంపించి, అంతేగాని సేవకుడితో సమాధానంగా ఉన్నావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రేపటి దినమున తీర్పు దినమున నీ గతిని నీ కుటుంబానికి జ్ఞాపకం చేసుకుంటా. అక్కడ జ్ఞాపకం చేసుకుంటాడండి. ముందు ఎన్ని కాదు, నా సేవకుడితో నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? లెక్క చూస్తాడంతే, ఒక్క దెబ్బకి నాశనం అంతే. జాగ్రత్త. సేవకుడు నీ ఇంటికి వస్తే సమాధానం, నీ ఇంటికి వస్తే ఐక్యత, నీ ఇంటికి వస్తే నెమ్మది, నీ ఇంట్లో ఉంటే సేవకుడు నీ ఇంట్లో ఉంటే ఏమండి ఆరోగ్యం, ఆనందం నీ కుటుంబాల్లో ఉంటాయి. సేవకుడు తోలనాడి మాట్లాడినా, అవమానపరిచిన, చాటుకు వెళ్ళి గొనుక్కున్నా, సేవకుడు గురించి ఎవరిని నిందించిన, సేవకుడిని అవహేళన చేసిన, ఏది చేసిన సేవకుడిని బట్టి నీకు దేవుని ఉగ్రత ఖచ్చితంగా వచ్చింది. జాగ్రత్త. మాట్లాడుకో. ఎప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నా 10 మందిలో ఉన్నా సేవకుడు అని తెలిస్తే పొరపాటు కూడా మాట్లాడుకో మాకు. ఎందుకంటే సేవకుడికి తీర్పు తీర్చేది దేవుడు. సేవకుడికి ఉండే తీర్పు ఉంది అక్కడ. సేవకుడు తీర్పు తీర్చేవాడు అక్కడ ఆయన ఉన్నాడు. అక్కడ ఎన్నుకున్నవాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నవాడు ఒక ఆయన, అక్కడ ఆయన తీర్పు తీరుస్తాడు, ఆయన ఉన్నాడు. నువ్వు అనవసరంగా నోరు జారితే నీకు కీడది. అతడు ఎవరనేది అనవసరం, అతడు ఎంత ఇదనేది అనవసరం. సేవకుని నీ నోట సేవకుని గురించి ఏ ఒక్క మాట వంకరితనంగా వచ్చిన నాశనం వస్తుంది. ఏలియాతో అంటున్నారు బోడివాడ అన్నారు అంతే. బోడివాడ అన్నారు అంతే. ఏమన్నారు తెలుసా? దేవుడు చెప్పించునుగాక అని అనగా అడవిలో నుంచి ఎలుగుబంట్లు వచ్చాయంట, పిల్లల్ని చండాలుగా చీల్చు తినేసి కదా. సేవకుడిని మనం గౌరవించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అగౌరవపరచనే అసలు ఆయన స్థితి అనేది, ఆయన పరిస్థితి నీకు అనవసరం, అది అనవసరం. నీ జీవితంలో సేవకుడికి మర్యాద, చేతనైతే అన్నం పెట్టు, లేదా మంచి గుక్కడి మంచిని ఇచ్చి పంపించు. నీ ఇంట నుండి సేవకుడు కన్నీరు కార్చి బయటికి వెళ్ళాడంటే జాగ్రత్త, ప్రియమైన దేవుని సహోదరుడా. నీ ఇంట నుండి సేవకుడు కన్నీరు విడిచి బయటికి వెళ్ళా, లేదా నీ కుటుంబాన్ని బట్టి సేవకుడు బాధపడ్డా, దుఃఖపడ్డా, అయ్యో సంఘంలో ఎంత బోధిస్తున్నా, ఈ సహోదరి అంటే మాట వింటలేదని చెప్పి నిన్ను బట్టి సేవకుడు కన్నీరు కార్చాడా? ఒకటే మాట చెప్పాడు. ఏమండి, ఐగుప్తు రాజుకు ఒకటే మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? నీవు తెచ్చుకున్నవా నీ యొక్క భార్య ఎవరో తెలుసా? ఆమె ఎవరో తెలుసా? ప్రవక్త భార్య. అతడు నీ గురించి కన్నీరు పెట్టాడా? జాగ్రత్త, నీ రాజ్యం లేకుండా చేస్తానని. అతడు ప్రవక్త అయ్యా, ఎవరో తెలుసా? ప్రవక్త. నా గురించి ప్రకటించేవాడు, అతడు నన్ను మోసుకెళ్లేవాడు. జాగ్రత్త. అతడు నిన్ను గురించి మొర్రపెట్టి నా దగ్గర కన్నీరు కారిస్తే, సేవకుడు కన్నీరు కార్చిన ఏ కుటుంబం అయినా, ఏ వ్యక్తి అయినా, అతడు క్షేమం గురించి కన్నీరు కారిస్తే క్షేమం వస్తుంది, ఆరోగ్యం గురించి కన్నీరు కారిస్తే ఆరోగ్యం వస్తుంది, సమాధానం గురించి కన్నీరు కారిస్తే సమాధానం వస్తుంది. సేవకుడు ఏ కారణం చేత కన్నీరు కారిస్తే అది మీ మీదకి వస్తుంది. జాగ్రత్త. అభిమేలకు మీద తక్కువ అంచనా వేస్తున్నావా? అతని గురించి తీసుకొచ్చి పెట్టుకున్నానులే, ఎవరు లేరు అనుకున్నావేమో, ఎవరు చూడలేదు అనుకున్నావేమో, అతని భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, ఎవరు చేయలేదు, వాడు పరాయి, వాడు అన్య దేశం అనుకుంటున్నావు. అతని తరపున నేనున్నాను, జాగ్రత్త, నేను నిలబడ్డాను. అతడు తన భార్యను బట్టి నీ పడల కన్నీరు కార్చాడా? చస్తం, నీకు రాజ్యం లేకుండా పోయిద్దని చెప్పాడు. దేవుని సేవకుడు అహరోను చేతికర్ర యాజకత్వానికి గుర్తు. వేదేదేమో పిలుచుకున్నాడండి, తన ఇంటికి ఆహ్వానించాడు. రండి యాజకులారా, మా ఇంట్లో పాదం మోపండి. యాజకులారా, దేవుని మందసం మోయవారా రండి, ఆ మందసమును నా ఇంటికి తీసుకురండి. రండయ్యా యాజకులారా, మిమ్మల్ని నేను సగౌరవంగా ఆహ్వానించుకుంటున్నానని చెప్పి యాజకులను పిలిచాడు. యాజకులను గౌరవించాడు, మర్యాద చేశాడు. యాజకుల్ని మర్యాద చేసిన ఇల్లు ఏమైందో తెలుసా? ఆశీర్వదించబడి, దీవించబడింది. మరి మన కుటుంబాలు ఎలా ఉంటుంది? సేవకుడిని ఏమంటే తక్కువ చేసి మాట్లాడడం, గౌరవం లేకుండా మాట్లాడడం, తోలనాడి మాట్లాడడం, ఎక్కిరించడాలు, అవమానపరచడాలు, చాటుమాటుగా మాట్లాడకూడదు. ఏ ఒక్కటి నీ నోట నుండి వచ్చినా అది నీ కుటుంబానికి శాపం.
అది నీ బిడ్డలకు శాపంగా మార్చబడదు. అవమానించకూడదు, నిందించకూడదు. అహరోను చేతికర్ర. మూడవది నిబంధన పలకలు. చూడండి, నిర్గమకాండం 31వ అధ్యాయం. త్వరగా మనం సమయాన్ని ముందుకు కొనసాగిద్దాం. నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. నిదానంగా చదవండి, జాగ్రత్తగా చదవండి. మరియు ఆయన రెండు పలకలను అనగా దేవుని వ్రేలుతో రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను. అదే నిర్గమకాండ గ్రంథం 32వ అధ్యాయము 15-16 వచనాలు కూడా చదవండి. శాసనములు గల 2 పలకలను కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను రాయబడి ఉన్నవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు చూడండి, దేవుడు చేసినవి. ఆ పలకల మీద రాయబడిన రాత చూడండి. ఈ నిబంధన పలకలు దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు. ఇశ్రాయేలీలకు సుమారుగా 618 లేదా 620 ఆజ్ఞలు ఉన్నాయంట వాళ్ళకి. దేవుని యొక్క ఆజ్ఞలు దేవుడు స్వయంగా తన చేతితో రాశాడంట ఈ ఆజ్ఞలను. మానవుడు దేవుని ఆజ్ఞల చేత, ఈ దేవుడు మానవుడు వేటి చేత తన నడవడికను, తన కట్టడను సరి చేసుకుంటాడు. వాటిని దేవుడు తన స్వహస్తాలతో రాసిచ్చాడంట. ఏంటండి, దేవుడు తన స్వహస్తాలతో రాసిచ్చాడంట. ఏటిని? ఆజ్ఞలను. ఈ ఆజ్ఞలను దేవుడు తన స్వహస్తాలతో, ఇదిగో వీటిని పాటిస్తే, వీటిని అనుసరిస్తే, వీటిని బట్టి నడుచుకుంటే, వీటిని బట్టి సరి చేసుకుంటే నీ బ్రతుకులు, నీ కుటుంబాలు, నీ జీవితాలు క్షేమంగా ఉంటాయి. నీవు స్వాధీనపరుచుకోబో దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే, నీ సంతతి తరతరాలు దీవించబడాలంటే, నీ సంతతి పిల్లల తరాలు వర్ధిల్లాలంటే, అక్కడ నివసిస్తున్న నీవు, అక్కడ భూభాగంలో ఉంటున్న నీవు, అక్కడ భూభాగపు సారాన్ని అనుభవిస్తున్న నీ జీవితంలో నీవు వృద్ధి పొందాలి అంటే ఈ శాసనములను, ఈ పలకలు, ఈ యొక్క ఆజ్ఞలను ఖచ్చితముగా నువ్వు పాటించాలి. అర్థమవుతుందా? ఇశ్రాయేలుతో చెప్పబడిన మాటది. ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకుంటూ వెళుతూ ఉంటే ఈ మాటలు మనకు రాయబడుతూ ఉంటాయి. నువ్వు గనక ఆయన యొక్క ఆజ్ఞను మీరి ప్రవర్తిస్తే, ఇశ్రాయేలురా, మీరు నివసించుచున్న భూమి ఎత్తడి వలె మారిపోయింది. మీకు కురిపించు ఆకాశమును కురిపించు వర్షం యొక్క ఆకాశం ఎలా మారిపోయింది తెలుసా? ఇనుము వలె మారిపోయింది అంట. భూమి సారమివ్వదు, ఆకాశము వర్షింపదు. ఈ రెండు లేకపోతే మానవ జీవితం పతనమైపోయింది. దేవుని ఆజ్ఞను మీరు బ్రతకకూడదు. దేవుని ఆజ్ఞను మనిషిని కట్టడిలోకి నిలుపుతుంది. హృదయంలో పాపం చేయకుండా ఉండాలంటే దేవుని ఆజ్ఞ. మనుషుడు చక్కగా తిన్నని మార్గంలో పోవాలంటే దేవుని ఆజ్ఞే. క్రైస్తవుడా, నీ జీవితాన్ని సరైనటువంటి పదవులు నడిపించాలంటే దేవుని ఆజ్ఞే. దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతికే వారు ఏమవుతారో తెలుసా? వర్ధిల్లుదురు అనే వాక్యం రాయబడింది. ఆయన ఆజ్ఞలను ప్రేమించువారు, ఆయన శాసనములు గైకొనివారు ధన్యులని వాక్యం రాబడి. ఆయన ఆజ్ఞానుసారముగా మీరు జీవిస్తే, ఆయన కట్టడ ప్రకారం నీ జీవితం కొనసాగితే ఎలా ఉంటుంది తెలుసా? మీ దినములు క్షేమముగా సాగుతాయి. మీ దినములు క్షేమంగా సాగుతాయి. మీ సంవత్సరములు సుఖముగా ఉంటాయండి. కట్టడలు పాటించాలి, దేవుని ఆజ్ఞలు పాటించాలి. పాత నిబంధన గ్రంథంలో సుమారు 600కు పైగా చెప్పారు, మర్చిపోయాను. 600కు పైగా కట్టడలు ఉన్నాయి. మరి క్రొత్త నిబంధనలు మనకేమైనా ఉన్నాయా? అసలు ఉన్నాయా అంటారండి. ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు. దేవునికి మహిమ కలుగును కాదు. దేవుడు ఏమైనా ఆజ్ఞలు ఇచ్చేదా మనకి? క్రొత్త నిబంధన ప్రజలైనటువంటి మనకి ఏమైనా ఆజ్ఞలు ఉన్నాయా? ఆజ్ఞలలో ప్రధానమైనది నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను సేవించవలనిదే మొదటి ఆజ్ఞ. రెండవది ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని. ఆజ్ఞలలో ప్రధానమైనవి. ఒకవేళ మనం పాటించాలి, నడుచుకోవాలి, ఈ ఆజ్ఞలను బట్టి మన జీవితాలు కొనసాగించాలంటే ఇంతకంటే ఎక్కువ ఆజ్ఞలు దేవుడు కొత్త నిబంధన గ్రంథానికి, కొత్త నిబంధన సంఘానికి
ఒకవేళ ఇవ్వలేదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రెండిటి మధ్య మన జీవితం కొనసాగితే ఎంత ధన్యమైపోద్ది తెలుసా? ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి. రెండవది ఏంటో తెలుసా? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను సేవింపవలనది ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మనం పాటిస్తే ఏమైతుందో తెలుసా? మన జీవితాలు ధన్యమైపోతాయి. ఆజ్ఞానుసారముగా నడిచిన కుటుంబాలు, ఆజ్ఞానుసారముగా నడిచిన బ్రతుకులు వర్ధిల్లతాయండి. ఉభయదేవం పిలుచుకున్నాడు ఇంట్లోకి. ఎవరిని పిలుచుకున్నాడు ఇప్పుడు? దేవుని మందసము. దాంట్లో ముందుగా మొదటిది ఏమండి చెప్పాలి? మొదటిది మన్నా పాత్ర, రెండవది అహరోను చేతికర్ర, మూడవది నిబంధన పలకలు. మొదటిది కృతజ్ఞతకు గుర్తయితే, రెండవది యాజకత్వానికి గుర్తయితే, మూడవది నిబంధనకు గుర్తు. ఆ నిబంధన నేను స్వీకరిస్తాను, రా నా జీవితంలోనికి ప్రవేశించయ్యా, నా కుటుంబంలోనికి రాయ్యా అని చెప్పి ఏం చేశాడు తెలుసా? ఉభయదేవం మందస్సమును ఆహ్వానించుకున్నాడు. దేవుని మందస్సాన్ని తన ఇంటికి ఆహ్వానించుకున్న కారణం చేత బేదేదేమిలో ఆశీర్వదించబడింది. లోకాసు వార్త 10:27 చదవండి. లోకాసు వార్త 10:27. టైం అయిపోయింది. అతడు పూర్ణ హృదయముతోను ప్రేమింపవలెననియు చెప్పాను. ఆజ్ఞలలో మనం పాటించగలిగినవి ఇవి గనక చేస్తే మన జీవితాలు ధన్యమైపోతాయి. ఆయన మనసారా స్తుతించాలి. రెండవది మనల్ని మనం ప్రేమించుకున్నట్లుగా, మనల్ని మనం గౌరవించుకున్నట్లుగా, మనల్ని మనం మర్యాద చేసుకున్నట్లుగా మన తోటి వారిని కూడా మనం ఏం చేయాలి? గౌరవించాలి. ఈ రెండు ఆజ్ఞలు క్రొత్త నిబంధన సంఘానికి భారమా సులువా? చెప్పండి. సులువా భారమా? చెప్పడానికి సులువే, చెప్పడానికి చాలా సులువే. ఆదివారం ప్రార్థనకి రమ్మంటే బోళ్ళని కారణాలు ఉంటాయి, ఆపుకోలేరు. ఎవరు మానుకోలేరు. అయ్యా మాకు పలానా చోట పలానా పని ఉంది, ఎల్లాల గారు ప్రార్థన చేయండి అని పరిగెడతారే తప్ప ఎందుకు వెళ్ళకూడదు, ప్రార్థనకు ఎందుకు మానడు, ప్రార్థన చూసుకుని వెళ్ళడం అని చెప్పి ఎవరు అనుకోరు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ హృదయంతోను ఎక్కడ కనపరిచినట్లు? మందిరానికి వస్తున్న నీవు, దేవుని సన్నిధిలో కూర్చుంటున్న నీవు క్షణమాత్రం కూడా దేవుని సన్నిధిలో ఆయన్ని విడిచిపెట్టనటువంటి అనుభవంతో దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ కూర్చున్న నాటి కాడ నుంచి అటు చూడ ఇటు చూడ, అటు పోవా ఇటు పోవా, అటు పరిగెట్ట ఇటు పరిగెట్ట. షుగర్ వచ్చిన వాళ్ళ కంటే ఎక్కువగా పరిగెడుతున్నారు యవనస్తులు. ఎందుకని? ఆజ్ఞ మనలో లేదు కాబట్టి, ఆజ్ఞానుసారమైన జీవితం మనలో లేదు కాబట్టి. నీ దేవుడైన యెహోవాను స్తుతించుటలో, గణపరచుటలో, గొప్ప చేయుటలో నీవు ఎట్టి రీతిగా ఉన్నావో పరిశీలన చేసుకుంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం మీరిని బ్రతికే వాళ్ళంగా ఉండవు. మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చేదాం, దేవుని ఇంట్లో ఉన్నప్పుడు, దేవుని కలిగినటువంటి జీవితాలు మనం కలిగి ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు పరిశీలన చేసుకోవాలి. ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తే వర్ధిల్లుతాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6 నుంచి కొన్ని మాటలు చదవండి. చకచక అయిపోయింది, సమయం అయిపోయింది. సామెతలు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన చూడండి. అధికారమును ఒప్పుకోమంటే ఏంటి? అధికారానికి ఒప్పుకోమంటే ఏంటి? ఆయన ఆజ్ఞానుసారమైన జీవితానికి నిన్ను నువ్వు అప్పగించుకో. ఆయన ఆజ్ఞానుసారమైనటువంటి జీవితానికి, దేవా నీ ఆజ్ఞానుసారమైనటువంటి జీవితానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను అని ఎవరైతే ఆయనకి అప్పగించుకున్నారో అక్కడ రాయబడినటువంటి మాట చదవండి. ఏమని రాయబడింది అక్కడ? ఒప్పుకొనుము. మా ఒక్కరు చదవండి, చదవాలి. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకొనవద్దు, భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును క్రొత్త ద్రాక్షారసం ఏమో తెలుసా? పైకి పొర్లి పారుతూ ఉంటదండి. ఎప్పుడది?
ఎప్పుడది? ఆజ్ఞానుసారమైన జీవితానికి ఒప్పుకున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట, నీ దేహం అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తి భాగమును ఇచ్చి యెహోవాను కనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము, తర్వాత నీ గానుగులలో నూనె, క్రొత్త ద్రాక్షారసం. క్రొత్త ద్రాక్షారసం. ద్రాక్షారసం దేనికి గుర్తో తెలుసా? ద్రాక్షారసం దేనికి గుర్తు? బైబిల్ సారంగా దేనికి గుర్తో తెలుసా? ద్రాక్షారసం దేనికి గుర్తో తెలుసా? ఉల్లాసకరమైనటువంటి జీవితానికి గుర్తు. రెండవది, అది ద్రాక్షారసం చాలా గుర్తులు ఉన్నాయి, దాంట్లో ప్రథమ ఉల్లాసకరమైనటువంటి జీవితానికి గుర్తు. నీ హృదయం పొంగి 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 పారలేటంతగా, పైకి పొంగి పారలేటంతగా నీ హృదయంలో దేవుడు ఆనందాన్ని నింపుతాడంట. క్రొత్త ద్రాక్షారసంతో నీ హృదయాన్ని నింపుతాడంట. నీవు దేవుని యొక్క ఆజ్ఞలకు అప్పగించుకుంటున్నారు. దేవుని యొక్క ఆజ్ఞలకు అయిపోయిందా? ఓపిక నశించిందా? సహనం వదిలిపోతుంది మనకి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చెప్తావా? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. పాట పాడుకుందామా? కొంచెం ఉద్యమం కొరకు, కొంచెం ఉద్యమం కొరకు అమ్మా పాడుకుందామా? మంచిది. అందరూ ఒకసారి మీ అంగీకారాన్ని తెలియపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, అందరూ మనసారా బుద్ధిగా మీ మనస్సులు నెమ్మది పరచబడినట్లుగా దేవుని వాక్యానికి అనుకూలమైనటువంటి హృదయం దగ్గరగా ఆమేన్. చరణం పాడుకుందాం. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే, నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవ. పాడుతాం. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గం కనిపించనే, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే, నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో, నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును
మాటల మకరందము. పాడదాం. ఆగచ్చండి. యేసయ్య తలంచగానే, నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదు. చెప్పడం దగ్గరగా ఓలీ యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదు. నీవు నాకిచ్చే మహిమయెనుగా నీవు నాకిచ్చే మహిమయెనుగా సుగుణాల సంపన్నుడా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఉబేదేము ఇల్లు ఆశీర్వదించబడిందంటే దానికి మూల కారణం మందసాన్ని ఆహ్వానించుకోవడం. మందసాన్ని తన ఇంటికి ఆహ్వానించుకున్నాడు. అందులో 3 విలువైనటువంటి విశిష్టమైనటువంటివి తన జీవితంలో ఉండాలని కోరుకున్నాడు. మొదటిది, అతడు మన్నా పాత్ర, కృతజ్ఞతను కలిగి ఉంటాను. నేను దేవా నీకు నేను కృతజ్ఞతుడైనాడు. రెండవది, నీవు ప్రేమించి ఏర్పాటు చేసుకున్న నీ యాజకులను, నీ సేవకులను నేను సన్మానిస్తాను. బోధించు వారికి మరి విశేషముగా దేవుని స్వార్థ ప్రకటించు వారు సన్మాన పాత్రులని పిలుపు అపోస్తున్నటువంటి పౌలు ఏమంటే ఒక చోట రాయబడినటువంటి మాట ఏమండి, దేవుని స్వార్థను ప్రకటించే వారు నేను సన్మానిస్తానన్నాడు. మూడవది, ఆయన ఆజ్ఞానుసారముగా నేను జీవిస్తానని కోరుకున్నాడండి. అందుకే ఉభయదేదేము ఇల్లు ఆశీర్వదించబడింది. ఆఖరిగా ఉన్నటువంటి మాట, మందసమును ఉభయదేదేము అంట గౌరవించాడంట. మందసమును ఉభయదేదేము గౌరవించాడంట. తన ఇంటిలో ఉన్నటువంటి చూచిన ఆ దేవుని నిబంధన మందసము తన ఇంటిలో చూచినప్పుడు ఉభయదేదేము ఇంటి వారంట చాలా భయభక్తులు కలిగిన విధానం మనకు కనబడుతుంది. ప్రతి దినము 3 సార్లు దేవుని మందసము ఎదుట సాష్టాంగ పడేటువంటి వారంట. దేవుని మందసము తన కుటుంబంలో ఉండగా భార్య బిడ్డలు, వారి భార్యలు, వారి బిడ్డలు, వారి సంతానం అంతా 3 పూట్ల రోజునకు 3 సార్లు దేవుని మందస్సము ఎదుట కుటుంబం అంతా కలిసి సాష్టాంగ పడిపోయేవాళ్ళంట. ఈ సాష్టాంగ పడడం దేనికి గుర్తో తెలుసా? ఆరాధనకు గుర్తు. సాష్టాంగ పడడం దేనికి గుర్తో తెలుసా? ఆరాధనకు గుర్తు. 3 సార్లు దేవుణ్ణి ఆరాధించారు. ఎవరు ఆయనను ఆరాధిస్తారో అచ్చట ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని దేవుడు అక్కడ ఉండిపోవడానికి దేవుడు 3 నెలలు ఇష్టపడ్డాడు. అసలు దేవుడు ఇష్టపడల వెళ్ళడానికి 3 నెలలు ఉభయదేదేము ఇంట్లో ఉండిపోయాడు. ఎవరు చూసినా ఉభయదేదేము నీ కొడుకు చావలేదా, నీ భార్య చావలేదా, నీ పిల్లలు చావలేదా, నీ మనవరాలు చావలేదా, నీ మనవరాలు చావలేదా, అసలు నువ్వు చావలేదా, అసలు ఎందుకయ్యా చావలేదు? ఆడు చచ్చిపోయాడు. మరి ఆడు చచ్చిపోయాడు, నీ ఇంట్లో ఎవరు చావట్లేదేంటి? మరి అక్కడ చచ్చిపోయాడు కదా, నీ ఇంట్లో చావట్లేదేంటి? ఉపేదేదేమంటే నా ఇంట్లో మందస్సమును గూర్చిన ఆరాధన ఉందయ్యా.
ఆరాధన. నేను, నా భార్య, నాకు దయచేసిన బిడ్డలు, వారికి జతపరిచిన భార్యలు, వారికి అనుగ్రహించిన సంతానం, నా నా ఆస్తి మొత్తం నా దేవుని మందస్సు మీదట సాష్టాంగ పడిపోయి హృదయమార నా దేవుని ఎదుట మేము ఆరాధన చేస్తాం. ఆరాధన చేసే చోట, ఆయన్ని గణపరిచే చోట ఆయన సన్నిధి ఉండక మానదు. ఆయన గణపరిచే వారి చోట, గణపరిచే వారి మధ్య దేవుని మందస్సం ఉండక మానదండి. ఖచ్చితంగా ఆయన అంటారు కదా, లోకస్తులు అంటారు కదా, తిష్టేసుకుని కూర్చున్నారంటారు సేవా, ఆయన కూడా ఆరాధికుల మధ్య అలా ఉండిపోతాడంట. రాయి అని బతులాడతారు దేవదూతలు. రాయ్య పరలోక పట్టణం, దేవదూతల గణం, అక్కడ కోటాను కోట్ల పరిశుద్ధులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, శరాబులు ఉన్నారు, ఉన్నత ఆరాధన ఉంది. అక్కడ ఉన్నతమైనటువంటి ఆరాధన అక్కడ జరుగుతుందంటే దేవుడు అంటాడు, ఏమంటాడు తెలుసా, దేవదూతల ఆరాధనను ప్రక్కన పెట్టి మనుష్యుల ఆరాధన ఆయన ఇష్టపడ్డ. అందుట్లో ఎక్కువగా చిన్న పిల్లలు చేయు స్తోత్రముల మీద ఆయన ఏమయ్యాడు తెలుసా, ఇశ్రాయేలు చేయు స్తోత్రములు ఆయనకి ఇష్టమైతే, ఆయన అంగీకరిస్తే, మరి విశేషముగా చిన్న పిల్లలు చేయు స్తోత్రములంట ఆయన సింహాసనముగా మార్చుకున్నాడంట. ఇక అక్కడి నుంచి ఆయన విడిచి రారు. నీ బిడ్డలు నోట నుండి వచ్చు స్తుతి దేవునికి సింహాసనం. నీ బిడ్డలు నీ గర్భం నుండి వచ్చిన బిడ్డల యొక్క స్తుతి, వారి నోటి నుండి వెలువడే స్తుతి ఉందే, ఆరాధన ఉందే, ఘనపరచడం ఉందే, మహిమపరచడం ఉందే, ఎక్కడైతే బిడ్డలు తరాలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయో అక్కడ సింహాసనం ఏర్పడిద్ది. ఆయన సింహాసనం మీద ఆసీనుడైపోతాడు. ఇక అక్కడి నుంచి కదలనే. ఆయన ఉన్న ఇల్లు ఆరోగ్యంతో నింపబడింది. ఆయన ఉన్న ఇల్లు సంతోషముతో ఉంటుంది. ఆయన ఉన్న ఇల్లు సమాధానంతో ఉంటుంది. ఆయన ఉన్న ఇల్లు సంతోష భాగ్యాలతో నింపబడి ఉంటుంది. ఆయన ఉన్న ఇల్లు సుఖ సౌఖ్యాలకు లోటు లేని ఇల్లు. అర్థమైందా? మరి నీ కుటుంబం ఇట్లా ఉండాలని కోరుకుంటున్నావా? ఇట్లా ఉండాలని ఆశపడుతున్నావా? మొదటిగా నువ్వు రమ్మని పిలవాలి దేవుని మందస్సాన్ని. రెండవది, మందస్సు మీదట నీవును, నీ కుటుంబమును, నీ బిడ్డల సంతానమంతటను సాష్టాంగ పడిపోవాలి. ఎక్కడ ఆయనకు స్తుతి కలుగుతుందో, ఎక్కడ ఆయనకు ఘనత చెల్లించేవారు ఉంటారో వారి మధ్య ఆయన ఉండిపోవడానికి ఇష్టపడే. ఇశ్రాయేలీయులు దేవుని మందస్సము గట్టి ఆరాధించి దేవుని మందస్సాన్ని ప్రతిష్ఠిస్తేనంట, దేవుని యొక్క మేఘము మందస్సం మీద నిలబడి ఆయన మహిమంట మందస్సం మీద నుండి ఆయన మందస్సములోనికి దిగి వచ్చిందంట. మొట్టమొదటిగా దేవుని కొరకు ఆలయం కట్టింది మోషే, తర్వాత ఆలయం కట్టింది సొలొమోను, తర్వాత ఆలయం కట్టింది యేసు ప్రభువారు. ఈ ఆలయం ఏంటో తెలుసా? మానవుని యొక్క హృదయాన్ని. మొదట ఆలయములు చలించలేనివి, కదలలేనివి అయితే మూడవ కట్టిన ఆలయం ఏంటి తెలుసా? మానవుని దేహమే దేవుని ఆలయం. ఎక్కడ ఆయనకు ఘనత కలుగుతుందో అక్కడ ఆయన మహిమ ప్రకాశించబడుతుంది. మహిమ దిగొచ్చి పాడుకుందాం ఆ పాట దిగ చరణం. సొలొమోను దేవాలయమున ఆచరణ. సొలొమోను దేవాలయమున ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఆది అపోస్తలులపైనే ఆత్మవర్షము కుమ్మరించి, ఆది అపోస్తలులపైనే ఆత్మవర్షం కుమ్మరించి, నన్ను మాపై కుమ్మరించి మమ్ము నడిపించుమా, నన్ను మాపై కుమ్మరించి మమ్ము దేవునికి మహిమ కలుగును గాక.
దేవునికి మహిమ కలుగును గాక. మన ఇంట్లో మందసానికి ఉన్న విలువ ఉంటే మరి మన కుటుంబాలు ఆశీర్వదించబడకుండా ఎవ్వరు ఆపలేరు. మరి ఆశీర్వదించబడాలంటే దేవుని మందస్సము మన ఇంట్లో ఉండాలి. మన ఇంటికి దేవుని మందస్సాన్ని ఆహ్వానించాలి. మందస్సము దేవుని సన్నిధికి గుర్తు. దేవుని సన్నిధిని మనం ఆహ్వానించుకున్నట్లయితే మందస్సము క్రీస్తు యేసుకు గుర్తది. క్రీస్తు యేసును మన ఇంటికి ఆహ్వానించుకున్నట్లయితే మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. మన పిల్లల 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 తరాలు క్షేమంగా ఉండటం మనం చూస్తాం. నేటి కాలంలో యవనస్తులు పాడైపోతాయి. భయంకరమైన వార్తలు మేము వింటూ వస్తున్నాం. మాటల సందర్భంలో మేము వింటూ మాట్లాడుకుంటూ వస్తే యవన బిడ్డలు అందుట్లోనూ బాల్య దశలో ఉన్నటువంటి వారు 8 సంవత్సరాలు ఉన్నటువంటి యవనస్తుడు కుర్రోడు పసిపిల్లను పాడు చేసి చంపిన చరిత్ర ఎక్కడైనా ఉందా? పసిపిల్లను పాడు చేసి మానభంగం చేసి చంపినటువంటి చరిత్ర. పసిబిడ్డలండి 7వ తరగతి 8వ తరగతి 6వ తరగతి 8 సంవత్సరాల వయసున్నాడు. ఎన్నో తరగతి చదువుతాడు వాడు? 2వ తరగతి 3వ తరగతి వాడు మానభంగం చేసి చంపేస్తాడు. ఎంత పాడైపోతుందో తెలుసు లోకం. మరి వాటన్నిటి నుంచి భక్తుడైనటువంటి పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1:4 అన్నాడు, ప్రస్తుత దుష్టకాలములో నుండి ఆయన మనల్ని విడిపించడానికి వచ్చాడు. మరి మన బిడ్డలు వాటి నుంచి తప్పించబడాలంటే, ప్రాముఖ్యంగా యవన బిడ్డలు చెడిపోతున్నారు, దాని నుండి తప్పించబడాలంటే, మన బిడ్డలు క్షేమంగాను అంతకంటే ఎక్కువగా నేను ఈ మాట అంటున్నందుకు ఒకవేళ మీకు బాధ కలుగుతుందంటే దయతో నన్ను క్షమించండి. మన బిడ్డలు పవిత్రంగా బతకాలంటే మన ఇంట్లో దేవుని మందస్సం ఉండాలి. నేటి కాలం యవనస్తులను ఆకర్షిస్తుంది పాపపు లోకం ఆకర్షిస్తుందండి. యవన కోరికలు ఆహ్వానిస్తున్నాయి, యవన కోరికలు రమ్మని పిలుస్తున్నాయి. యవనుడు పవిత్రంగా బ్రతికే రోజులు కావి. యవన జీవితం పవిత్రంగా ఉండే జీవిత రోజులు కావివి. ఆనాడు యేషేబును పాడు చేసినటువంటి ఆ పాపమే, ఆనాడు యవనులు పాడు చేసినటువంటి పాపమే నేటి కాలం కూడా కొనసాగుతుంది. యవన బిడ్డలు పాడైపోకుండా అతి ప్రాముఖ్యంగా అపవిత్రులై దేవుని యొక్క సన్నిధులు అపవిత్రమైన జీవితాన్ని జీవించకుండా ఉండాలంటే మందస్సాన్ని ఆహ్వానించుకుందాం. మన బిడ్డలు పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. యవన కోరికలను, యవన ఆలోచనలు, యవన యొక్క నడవడికను సరిదిద్దాలంటే దేవుని సన్నిధి మన ఇంట్లో ఉండాలి. అనుదినం దేవుని వాక్యాన్ని మన బిడ్డలకు నేర్పిస్తూ ఉండాలి. బిడ్డలు దారి తప్పి ప్రవర్తించకూడదు, లోకాన్ని ప్రేమించకూడదు, లోకంతో సహవాసం చేయకూడదు, లోక యొక్క స్నేహాన్ని కోరుకొని మన యుద్ధ నుండి వెళ్ళిపోకూడదండి. పిల్లలు అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే ఒబేదేదేమో తన ఇంటి వారితో కూడా కలిసి మందస్సాన్ని గౌరవించాడు, దేవుని సన్నిధిని గౌరవించాడు. వారంతా రోజునకు 3 సార్లు కుటుంబం అంతా కలిసి ఎన్ని పనిపాట్లు ఉన్నా, ఎన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నా, ఎన్ని జరుగుతున్నా వాటన్నిటిని ప్రక్కన పెట్టంట కుటుంబం అంతా కలిసి మందస్సు మీదట సాష్టాంగ పడిపోయారంట. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీ బిడ్డలు మీరు తరతరాలు దీవించబడాలంటే, తరతరాలు నీ బిడ్డల క్షేమాన్ని నువ్వు చూడాలంటే అతి ప్రాముఖ్యంగా నీ బిడ్డల గురించి రేపొద్దున వేరొకరి చోట నా బిడ్డలు పవిత్రమైన వారని వారి పవిత్రత గురించి చెప్పాలంటే నీ బిడ్డలకు ప్రతిదినం దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని పరిచయం చేయి. మొదటగా దేవుని యొక్క కృతజ్ఞత, మందస్సములో మన్నా పాత్ర కృతజ్ఞత నేర్పించండి. రెండవది యాజకత్వం గౌరవించండి, దేవుని సేవకులను గౌరవించడం నేర్పించండి. మూడవది నిబంధన పలకలు, దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతకడం నేర్పించండి. వీటన్నిటి ఎదుట నీ బిడ్డలు సాగిలపడితే, ఆరాధన చేస్తే ఆ ఆరాధన ఏమైందో తెలుసా? అట్టి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఆ రోజంట ఇస్సాకు విత్తనము వేసిన వాడై 100 ఫలం ఫలించి. ఎందుకోసమో తెలుసా? ఇస్సాకు ఇట్టి జీవితాన్ని జీవించాడు. అందుకే ఇస్సాకు ఎక్కడ చేయి వేసిన 100 ఫలం, జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చాడు దేవుడు. మరి నీ బిడ్డలు కట్ట ఇవ్వాలంటే మొదటిగా ఈ మాట నన్ను పదే గాయపరుస్తుంది. నీ బిడ్డలు పవిత్రమైన జీవితం జీవించాలంటే యవ్వన బిడ్డలు పాడైపోకుండా, నా బిడ్డలు ఇలాంటి వారండి,
ఇలాంటి వారండి అని చెప్పుకోకుండా, చెప్పుకునే ఆ విషయాన్ని చెప్పుకోవాలంటే తల్లిదండ్రులు ఆ అవమాన భారాన్ని భరించకుండా ఉండాలంటే నీ బిడ్డలకు వాక్యాన్ని నేర్పించాలి. దేవుని సన్నిధి ఎదుట సాగిలిపడే విధానం నేర్పించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ బిడ్డలు పవిత్రంగా ఉండాలంటే, పరిశుద్ధులుగా ఉండాలంటే వాక్యమే, దేవుని సన్నిధే కారణం. యవనస్తులుగా ఉన్నప్పుడే వారికి అది నేర్పించండి.